క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ సాయం వేళ ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో బైబిల్ నుండి పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, బైబిల్లో నీతిమంతులుగా అనేక మంది పిలువబడ్డారు. నీతిమంతుడైన హెబెలు మొదలుకొని అని ఉంది. అంటే దేవుని కొరకు భూమి మీద బ్రతికిన వారిలో దేవుని చేత గుర్తించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారి జాబితా బైబిల్ చరిత్రలో మనం చూడగలం. అయితే ఆ నీతిమంతులలో నీతిమంతులుగా పిలువబడిన వారు, దేవుని చేత నీతిమంతులుగా ఎంపిక చేయబడిన వారు, తీర్చబడిన వారు, వారు పాపము చేయువారా? అంటే దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడిన వారు ఎవరైనా వారు పాపిగా మారే అవకాశం ఉందా? తమ బ్రతుకులలో వారు పాపము చేస్తారా? ఈ విషయాన్ని గూర్చి మరి బైబిల్ నుంచి కొన్ని సందర్భాలను బట్టి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది బైబిల్ సరిగ్గా అర్థం కానివారు, అవగాహన లేనివారు, అసలు నీతి అనే దానికి అర్థం తెలియక, బైబిల్లో రాయబడిన మాటలలో కొన్నిటిని అపార్థం చేసుకొని, నీతి యొక్క అర్థాన్ని ఎరుగక, దేవుని మనసేంటో గ్రహించక, నీతిమంతుడిగా తీర్చబడే ప్రతి వాణి విషయంలో పాపాన్ని జతకలిపి పాపులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు, కనుక పాపిగా ఉన్నవారు ఎవరు నీతిమంతులు కాలేరు అనే ఒక అభిప్రాయాన్ని ఈరోజు సమాజంలో కొంతమంది నోట వింటున్నప్పుడు, దీనికి సంబంధించిన బైబిల్ నుంచి వివరణ ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. బైబిల్కు అనుగుణంగా మనము మాట్లాడాలి, అంతేగాని మనకు అనుగుణంగా బైబిల్ని మాట్లాడడానికి ఒకవేళ సిద్ధపడితే అది వక్రీకరణ అవుతుంది. కనుక ఒకవేళ అలాగూ ఎవరు చేసినా వారు శిక్షార్హులు. ఈ విషయాన్ని దృష్టి ఉంచుకునే ప్రతివారు వాక్యాన్ని చెప్పాలి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి వాక్యాన్ని వాడుకునే అలవాటు ఈరోజు, లేదా సమర్థించుకోవడానికి, లేదా మన భాషలో చెప్పాలి అంటే మన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి, మన తప్పులు నేరాలను మరి సమాజానికి కనబడనివ్వకుండా ఉంచడానికి కూడా బైబిల్లో కొన్ని సందర్భాలను మరి వాడిన దాఖలాలు ఉన్నాయి చాలామందిలో. కనుక ప్రియుల, అలా కాదు, బైబిల్ని బైబిలుగా పరిగణిస్తూ బైబిల్ ఏం చెబుతుంది అన్న వివరణలోనికి, లేదా తర్కణలోనికి, వాదములోనికి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా చాలా విషయాలు మనకు బయటపడతాయి. ప్రియులారా, నీతిమంతుడు అంటే భక్తుడు, దేవుని యందు అపారమైన ప్రేమ కలిగినవాడు, నమ్మకం కలిగినవాడు. ప్రజల్లో ఉన్న నాడు ఏంటంటే నీతిమంతుడైన వాడు అసలు పొరపాటు చేయడు అని, నీతిమంతుడిగా మారినవాడు పాపి కాలేడు అని. ఎందుకంటే తామేదో మంచివాళ్ళుగా ప్రజల మధ్య తమను చూపించుకోవడం కోసం, అసలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏ మనిషి, నీతిమంతుడిగా మారిన ఏ మనిషి పాపి కాడు, పాపి కాలేడు. కనుక బాప్తీసు తీసుకున్న ప్రతి ఒక్కరూ అత్యంత పవిత్రులు, పరిశుద్ధులు అన్న బైబిల్లోని కొన్ని మాటలను వారు ఆధారంగా చేసుకొని ఎలా వాళ్ళు కొందరిని ప్రజల మధ్య అపరాధులుగా, నేరస్తులుగా తీరుస్తూ, తామేదో మంచివారుగా ప్రజల మధ్య ప్రకటించబడ్డం కోసం వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలకు వాళ్ళు దారితీస్తున్నారు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే,
నిజముగా దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడేవారు ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరిని నీతిమంతుడుగా దేవుడు గుర్తిస్తున్నాడు? ఈ వివరణ చాలా అవసరం అరా, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ కాదన్న వాడిని ఓడించే ప్రక్రియ వేరు, మరి బైబిల్ తెలుసు అనుకున్న వాడిని నచ్చచెప్పి ఒప్పించే ప్రక్రియ వేరు. ఇది తెలియాలి అంటే బైబిల్ పైన అనుభవ జ్ఞానము కావాలి. అనుభవ జ్ఞానం అన్నాడు అంటే ఇది చదివితే మాత్రమే వచ్చేది కాదు. మన జీవితాలలో సంభవించే కొన్ని సందర్భాలను బట్టి, దేవుడు మనకు తెలియజేసే విషయాలను బట్టి వచ్చే మరి అనుభవ జ్ఞానము అని రాయబడింది బైబిల్లో, ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం. కనుక ప్రియులారా, ఈ అనుభవ జ్ఞానం లోపించటం వల్ల చాలామంది ఏది పాపము, ఏది నీతిమంతుడైన వాడు మరి పాపం చేస్తాడా చేయడా, ఇటువంటి సందేహాలలో ఉంటూ మరికొంతమందిని మరి బలహీనపరుస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ బైబిల్ ఏమి వివరణ ఇస్తుంది అన్నది ఈరోజు మీరు తెలుసుకోవాలి. ముందుగా బైబిల్లో ఒక మాట మీకు చూపించాలనుకున్నది ఏంటంటే ప్రసంగి గ్రంథం. చూడండి, బైబిల్ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇది ప్రతి క్రైస్తవుడి ఆత్మీయ జీవితానికి అవసరమైనది. అవును, తెలుసుకోవాలి. ఇక బైబిల్లో ఏం చెబుతున్నాడు దేవుడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అంటే బైబిల్లో రాయబడిన మాట మనుషులు రాశారు అని ఒకడు మీరు అనుకుంటే పొరపాటు ప్రియులారా. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అది సొలొమోను గారు రాసిన, దావీదు గారు రాసిన, ప్రవక్తలలో ఎవరు రాసినా, గ్రంథకర్తలలో రచయితలు ఎవరు రాసినా అవన్నీ దేవుడు పలుకగా దైవావేశము వలన కలిగిన లేఖనము అని మీరు గుర్తించాలి. కనుక ప్రియులారా, ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుంది అంటే ఇది దేవుని మాటగా మీరు గుర్తించండి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఈ మాటలోని పాపానికి అతీతంగా మేలు అనేది ఒకటి కనబడుతుంది చూడండి. పాపముది ఒక త్రోవ అయితే మేలు చేయడం అనేది ఒక త్రోవ కనబడుతుంది మనకి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు అంటే నీతిమంతుడైన వాడు మేలు చేస్తూ ఉండాలి. ఏం మేలు, ఎటువంటి మేలు, కిందకు వెళ్తే మనకి ఇంకా అర్థం అవుతుంది ప్రియులారా. అంటే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు వెళితే మనకి విషయం స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. లేడు, ఒక్కడైనను లేడు. అంటే నిజంగా దేవుడు అంటున్న ఈ మాటలోని ఒకడు కూడా ఉండడా అంటే అది చాలా కష్టతరం అర్రా. పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడైనను లేడు. మచ్చుకు మీకు ఇక్కడ విషయాన్ని తెలుసుకోవాలి. అసలు మొదట నీతిమంతుడు అనే వ్యక్తిని మనం ఎలా గుర్తిస్తాం? ఎవరిని నీతిమంతుడుగా గుర్తించాలి? అది మనం గుర్తిస్తే నీతిమంతుడు అవుతాడా, లేదా మరెవరైనా గుర్తిస్తే నీతిమంతుడు అవుతాడా? మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది అందరికీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గురించిన సందర్భం బైబిల్ నుంచి మీకు చూపించాలనుకున్నాను. మీకు తెలుసు, పౌలు గారు మహాజ్ఞాని. ఆయన రాసిన మాటలన్నీ కూడా కష్టతరంగా ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, లేదంటే అది అర్థం అవడం అపార్థానికి దారితీస్తుందేమో కొంతమంది విషయంలో. కనుక అసలు నీతిమంతుడైన వారిని ఎలాగ గుర్తించాలి, బైబిల్ ఏ విధంగా గుర్తించింది అన్నది మనం చూడగలిగితే అపోస్తులైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక చూడండి ప్రియులారా. ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదవాలి. అపోస్తులైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఎందుకంటే ఎవరిని గూర్చి ఆ మాట రాయబడుతుంది అనేది మనం చూడాలి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు గారు అబ్రహాంకి ఏం దొరికింది?
అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల. ఏమండి, ఈ పదాలు చాలా కష్టతరంగా ఉంటాయి, నేను దాన్ని వివరిస్తాను. ఆ వివరణ కాస్త మీరు కూడా దృష్టించి ఆలోచించాలి, లేదంటే అది అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అది ఎంత క్లిష్టతరంగా ఉంటుందో అనేది ఇప్పుడు నేను చెప్పటంలో, ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఆ బాధ నాకు తెలుస్తుంది, అర్థం చేసుకునే బాధ మీకు అర్థం అవుతుంది. ఓకే, అందుకే అలర్ట్గా ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. ఇంతకీ అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడా? అవును, అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము నీతిమంతుడు. ఓకే, ఎలాగూ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల. అబ్రహాము వ్యక్తిగతంగా ఆయన చేసిన ఉత్తమోత్తమైన కార్యక్రమాల వల్ల, ప్రజాదరణ సంబంధించిన కార్యక్రమాల వల్ల, ప్రజోపకరమైన కార్యక్రమాల వల్ల, అది ఆయన వ్యక్తిగతమైన క్రియల వలన ఆయన ఏదో మంచివాడు అని మీరు అనుకుంటే పొరపాటు అంటున్నాడు దేవుడు. కిందకి వెళ్తే మీకు అర్థమవుతుంది. మరలా చదువుతున్నాను నేను. అబ్రహాము ఆయన స్వంతంగా చేసిన క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల. అబ్రహాము చేసిన తన సొంత క్రియల వల్ల ఒకవేళ అబ్రహాం నీతిమంతుడు అయిపోతే అతనికి అతిశయ కారణం. ఎవరికి? అబ్రహాం గొప్పవాడు అండి, అతను చేసిన క్రియలు బట్టి చాలా గొప్పవాడు, నీతిమంతుడు అయిపోయాడు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, అది దేవుని ఎదుట కలుగదు. దేవుడు నిన్నండు, నీవేదో మంచివాడు కావడం వల్ల, నీవేదో ఉత్తమోత్తముడు కావడం వల్ల నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావంటే తప్పు. అది దేవుడు దాన్ని అంగీకరించడం అంటున్నాడు. చూడండి, వెరీ కేర్ఫుల్. ఏంటి, బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలండి. కంఠోపాఠంగా చదవడం కాదు, లేదంటే తరచూ బైబిల్ని పదే పదే చదవటం కాదు. క్షుణ్ణంగా పరిశీలించాలి, సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అంటారు దానిని. దానికి అనుభవ జ్ఞానం కావాలి. అందుకే చూడండి, ఎవరు పత్రికల జోలికి వెళ్ళరు. పౌలు పత్రికలు కష్టమైనవని పేతురు గారు అన్నారు. కారణం ఏంటంటే ఆయన వివరణ ఎలా ఉంటుంది కనుక. ఇక్కడ ఆయన వ్రాతలో చూసారు ఎంత జాగ్రత్తగా చమత్కారంగా రాస్తున్నాడు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిపోతే అతనికి అతిశయ కారణం. అతిశయం అంటే అబ్రహాము గొప్పోడు, అతను గర్వించవచ్చు, అతిశయించవచ్చు, కానీ అది దేవుని వలన కలుగదు. అంటే అతను స్వంతంగా చేసిన క్రియల వల్ల అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడిపోయాడు అని ఒకవేళ మీరు అనుకుంటే, లేదా అబ్రహాం అనుకున్నా, అది అబ్రహాముకు చెల్లుతుందేమో, లేదా అనుకున్న వాళ్ళకు చెల్లుతుందేమో, కానీ అతడు దేవుని వలన నీతిమంతుడిగా తీర్చబడలేదు అంటున్నాడు. చూడండి, మరి ఎలాగూ తీర్చబడ్డాడు? చూడండి, లేఖనమేమి చెప్పుచున్నది, వాక్యమేం చెబుతుంది, ఇది తెలుసుకోవాలి. ఏంటి, పాపము చెయ్యనివాడు, నేరం చెయ్యనివాడు నీతిమంతుడు అని అనుకుంటుంది సమాజం. నీతిమంతుడు అంటే పాపం చేయడండి, చాలా ఉత్తముడండి, అసలు పాపం అనే జోలికే వెళ్ళడండి, వాడండి నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు అన్నది బైబిల్ చెబుతుంది, దానిని మీరు జాగ్రత్తగా వినాలి. కనుక ఇప్పుడు మీలో ఎవరు నీతిమంతులుగా ఉన్నారు, మనలో ఎవరు నీతిమంతులుగా ఉన్నారు అనేది తెలిసిపోతుంది. వాక్యం జడ్జిమెంట్ ఇచ్చేది వాక్యం. అందుకే ఏమంటున్నాడు, లేఖనం క్షమించండి, లేఖనం ఏమి చెప్పుచున్నది? 3వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం అట దేవుణ్ణి నమ్మాడట. దేవుణ్ణి నమ్మటం వల్ల అతను నీతిగా ఎంచబడ్డాడు, అది నీతిగా ఎంచబడింది. కానీ అబ్రహాము స్వతహాగా చేసిన క్రియల వల్ల మాత్రం అతను నీతిమంతుడు కాడు అంటుంది. చూడండి, పని చేయువానికి జీతం రుణమే గాని దానముగా ఎంచబడదు. నేను కష్టపడ్డానండి 8 గంటలు, నెలకు నాకు 15,000 జీతం ఇచ్చారండి. అయితే ఇది దానమా? ఏంటిది? ఇది దానమా రుణమా? ఏమండి, రుణం, దానం కాదు అది. నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఇచ్చారు, అది దానం ఎలాగ అవుతుంది? ఇదిగో నువ్వు 30 రోజులు పని చేసినందుకు దానం ఇస్తున్నానంటే, దానం అంటే ఏంటో తెలుసా? పని చెయ్యకుండా ఇచ్చేది దానం, పని చేస్తే వచ్చే కష్టానికి ప్రతిఫలం రుణం. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తాడు తెలుసా అండి పౌలు? పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చెయ్యక, 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతునుగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి. కష్టంగా ఉంది కదా. మరి ఏమనుకున్నారు బైబిల్ అంటే? బైబిల్ అంటే ఇలా క్షుణ్ణంగా చదివితేనే కానీ అర్థం కాదర్రా. ఒక వ్యక్తి నీతిమంతుడని నువ్వు తీర్పు తీర్చాలి, గుర్తించాలి అంటే నువ్వు తీర్పు తీర్చకూడదులేండి, మీకు ఎవరిలో మనలో ఎవరికి అధికారం లేదు. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఎంచాలి అంటే దేనిని బట్టి దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఎంచుతున్నాడు? అతని క్రియలను బట్ట?
క్రియలు బట్టి అయితే అబ్రహాం అతిశయపడొచ్చు, క్రియలను బట్టి కాదంటున్నాడు. అందుకే ఏ క్రియలను బట్టి? అతను సొంతంగా చేసే క్రియలను బట్టి, వ్యక్తిగతమైన క్రియలను బట్టి కాదు. ఇంకా ముందుకు వెళ్తాను, కంగారు పడకండి. పని చేయక, 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. ఎవరు? భక్తిహీనుని కూడా నీతిమంతునిగా తీర్చేవాళ్ళు ఎవరు? దేవుడు. పని చెయ్యక, ఏమండి, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు, దేవుని యందు విశ్వాసముంచువాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అంటున్నాడు. చూడండి, పని చెయ్యకుండా భక్తిహీనుని కూడా నీతిమంతునిగా తీర్చగలడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. భక్తిహీనుని నీతిమంతుడిగా దేవుడు చేస్తాడా? చేస్తాడు. భక్తిహీనుని దేవుడు నీతిమంతుడిగా చేస్తాడా? చేస్తాడు. ఎలా చేస్తాడు? కింద చూడండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు, ఏమండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే పని చెయ్యకుండా భక్తిహీనుని కూడా నీతిమంతుడుగా తీర్చగలిగే సమర్థత దేవునికి ఉంది. అలాంటి దేవుడు నమ్మగలుగుతున్నావా? నువ్వు విశ్వసించగలుగుతున్నావా? విశ్వసిస్తే అతని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది అన్నాడు. చూడండి, అలాంటి దేవుణ్ణి నమ్మడం, అలాంటి దేవుని విశ్వసించడం అని చెబుతున్నాడు. చూడండి, దేవుని విశ్వసించడంలో ఉందర్రా, దేవుని విశ్వసించడంలో ఉంది. ఒక మాట బైబిల్ నుంచి మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఏమండి, అదేంటంటే యాకోబు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి. బైబిల్ యాకోబు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 21. ఏమండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నమ్మకము వలన, దేవుని నమ్మటం వలన నీకు నీతి అనేది వస్తుంది. అయితే ఆ నీతి ఏం జరుగుతుంది? దేవుని నమ్మడం వల్ల ఏం చేస్తావు అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంటే నువ్వు నమ్మవు అంటున్నావు, చూసావా? నువ్వు నమ్మడం వల్ల నీతిమంతుడు అయ్యావు. నమ్మితే సరిపోతుందా? నమ్మికతో పాటు కొన్ని యాడ్ చేయాలి. దానికి ఏంటి? నువ్వు దేవుని నమ్మావు కదా. ఆయన ఎలాంటి వాడంటే భక్తిహీనులను కూడా నీతిమంతులుగా తీర్చగలవాడు ఆయన. చెడ్డవారిని కూడా నీతిమంతులుగా తీర్చగలవాడు ఆయన. అదేంటో మీకు వాక్యం చూపిస్తాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి. అయితే నమ్మిక అనేది అది పరిపూర్ణంగా ఎప్పుడవుతుంది అంటే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? బలిపీఠం మీద అబ్రహాము కుమారుడిని అర్పించాడా? అర్పించలేదు. కానీ అర్పించడానికి సిద్ధపడిపోయాడు. బిడ్డను పట్టుకున్నాడు, కట్టెలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఏమంటే దాసులు పట్టుకున్నాడు, మోరియా దేశానికి వెళ్ళాడు. ఎందుకు? కొడుకును బలిచ్చేయడానికి. ఎందుకో తెలుసా? దేవుడు అడిగాడు కనుక. నీ కొడుకు నాకు కావాలని దేవుడు అడిగాడు కనుక, అడిగిన దేవునికి సమాధానంగా తన క్రియలలో తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు కనుక, నమ్మిక ఆరంభమైనది మొదలుకొని అది క్రియతో సంపూర్ణమైనప్పుడు నువ్వు నీతిమంతుడివి బైబిల్ చెబుతుంది. నువ్వు నీతిమంతుడివి అంటుంది. చూడండి బైబిల్, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కాదా? ప్రియులారా, కనుక అబ్రహాము ఏ క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? అతను సొంతగా ఇంట్లో చేసిన మందలు సంపాదించడమో, గొర్రెలు సంపాదించడమో, ఏమండి, వివాహం చేసుకోవటం వల్ల, ఆ దేశంలో మంచిగా బ్రతకటం వల్ల అది కాదు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాటను నెరవేర్చాడు, దేవుడు చెప్పిన మాటను నమ్మి నెరవేర్చాడు కాబట్టి అతడు నీతిమంతుడు. ఏ నీతి అనుకుంటున్నారు? ఈ నీతి ఎలా వచ్చింది? దేవుడు చెప్పాడు, ఆదేశించాడు. దేవుడు ఆదేశించిన దానిని తన బ్రతుకులో నమ్మి నెరవేర్చాడు. అది చేయటంతో అది కంప్లీట్ అయ్యింది. అందుకు అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడుగా మారాడు.
అయితే నమ్మితే నీతిమంతుడు అయిపోయాడని చాలా మంది అనుకున్నారు. నో 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 నో. నమ్మితే దేవుడు ఒకవేళ నీతిమంతుడిగా తీర్చేస్తాడు అనుకుంటే, అదే యాకోబు పత్రికలో ఇంకో పైన ఒక మాట అన్నాడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోనే 19వ వచనం చూడండి ఏమన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అయితే నమ్మితే సరిపోతుందా? నమ్మికతో సరిపోతుందా? కాదు. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. అంటే దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని దేవుడు నమ్ముతున్నాయి. దెయ్యాలు కూడా దేవుడు నమ్ముతున్నాయా? నమ్ముతున్నాయి. దెయ్యములు దేవుడు నమ్ముతున్నాయి కాబట్టి దెయ్యాలన్నీ కూడా నీతిమంతులా? దెయ్యములన్నీ కూడా నీతిమంతులా? దెయ్యాలు నీతిమంతులు కానేరు. కనుక నమ్మితే నీతి వచ్చేస్తుంది అనుకుంటే, చాలా మంది అన్నారు నేను నమ్మేశాను దేవుడికి నీతిమంతుని అయిపోయాను, నేను నమ్మేశాను నీతిమంతుని అయిపోయాను. నమ్మితే వచ్చేది కాదండి. దేవుడి మాటను నువ్వు నమ్మి దేవుడు నిన్ను చెయ్యమన్నది నువ్వు చేస్తేనే అది నువ్వు నీతిమంతుడిగా క్రియలతో కార్యసిద్ధి కలుగజేసిన ఎడల. అందుకే కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు చూడండి, 26వ వచనం 2వ అధ్యాయం యాకోబు పత్రిక 26, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. 24వ వచనం, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించితిరి. మీరు దీనివల్ల గ్రహించాలి అని కింద ఒక చక్కటి సందర్భాన్ని చెబుతున్నాడు చూడండి. ఏంటి ఆ సందర్భం? 25వ వచనం, అటువలనే రాహాబను వేశ్య కూడా. రాహాబ్ ఎవరు? వేశ్య. ఇశ్రాయేలీయులు వారు ప్రయాణంలో ఉన్నప్పుడు దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకునే ముందు వారు ప్రాకారం కలిగిన పట్టణాన్ని లోపరుచుకోవడం కోసం ప్రాకారం మీద నివసించే ఈ రాహాబ్ అనే వేశ్య వేగుల వారికి, ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి వచ్చిన వేగుల వారికి ఆశ్రయం కల్పించింది ఆవిడే. అవునా? ఆవిడ వృత్తి ఏంటి? వేశ్య. అంటే ఆవిడ క్రియలు ఎలాంటివి అనమాట? వేశ్యలందరూ మంచోళ్ళా? మీరు చెప్పండి. వేశ్యలు మంచివాళ్ళ? మానవ దృష్టిలో, మనుషుల దృష్టిలో అబ్బో వీళ్ళు పాపులు, పాపాత్ములు. ఏమండి? కనుక దేవుడు ఆమె క్రియలను బట్టి ఆవిడ నీతిమంతురాలా కాదని ఎంచలేదు. మీకు అర్థమవుతుందో లేదో చాలా జాగ్రత్తగా మీరు వినాలి, పరిశీలించాలి. ఈ మాటలలో ఆంతర్యాన్ని మీరు తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు విశ్వాసులను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎలా అంటే దేవుడు చెప్పిన వాటిని తమ క్రియలలో వాళ్ళు పరిపూర్ణం చేసినప్పుడు అప్పుడు వాళ్ళ విశ్వాసము క్రియలతో కార్యసిద్ధి కలుగజేయబడినది కనుక వాళ్ళు పరిపూర్ణులయ్యారు, వాళ్ళు నీతిమంతులుగా అయ్యారు. అయితే ఆ నీతిమంతుల క్యారెక్టర్ ఎలాంటిది? ఇక రాహాబు గురించి ఆయనే మాట్లాడుతూ ఏమంటున్నాడండి? రాహాబను వేశ్య కూడా. వేశ్య అనే సంగతి ప్రస్తావించాలండి. అవును, మరి ఆవిడ వృత్తి ఆవిడ అదే చేసేది. గోడ మీద ఉండే ఆవిడ, ప్రాకారం మీద ఉండి దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడి. ఏ క్రియల మూలముగా? ఏ క్రియల మూలముగా? ఆవిడ చేసిన వ్యక్తిగతమైన క్రియల మూలముగా పాపాత్మురాలా? లేదు, దేవుడు చెప్పిన పనిని దేవుణ్ణి నమ్మి, ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు, బాగా వినండి, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, వారి దేవుడే రక్షకుడు, వారి దేవుడే నన్ను విమోచించగలడని వారిని నమ్మినందుకు నీతిమంతురాలైందా? ఆమె చేసిన పాపాల వల్ల ఆమె నీతిమంతురాలైందా? బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలరా. ఈరోజు ప్రతి వారు ఒక వ్యక్తిలో అది జరిగిందో లేదో తెలియక ప్రతి వ్యక్తిని దూషిస్తూ వీళ్ళ నేరస్థాపన చేసే వీళ్ళకి ఏమండి దేవుడు చెప్పే సమాధానం, బైబిల్ చెప్పే సమాధానం, ఎవరిని మీరు కించపరచాలి అనుకుంటున్నారు? ఎవరిని మీరు వేలెత్తి నేరస్తులను చూపాలనుకుంటున్నారు? ఎవరిని మీరు నీతిమంతులు కారు అని చెప్పాలనుకుంటున్నారు? నీతిమంతులు అవునో కాదో చెప్పే రైట్ మనిషికి మీకు లేదర్రా, నాకు లేదు. ఎందుకంటే నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు. ఏమండి? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడని ఒక మాట చూద్దాం. రోమీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? దేవుడు ఏర్పరిచాడు. రాహాబు అనే వేశ్యను దేవుడు నీతిమంతురాలు అంటే నువ్వెవడు? వీడు వేశ్య 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 అని మాట్లాడుతున్నావు. షటాప్ అంటున్నాడు దేవుడు. షటాప్.
అంటే నోరు ముయ్ అని తెలుగులో, అచ్చు తెలుగులో అర్థం. ఇవి చాలా మంది ఎలా పడితే వాళ్ళ మీద, అంటే మనుష్యుల మీద నేరస్థాపన చేయడానికి చూస్తున్నారు దుర్మార్గులైన వాళ్ళు. ఏమండి, ఎవడు నీతిమంతుడు నీకు తెలుసా? అసలు బైబిల్ ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు బైబిల్? చదివావా? అనుభవ జ్ఞానంతో చదివావా? అనుభవపూర్వకంగా చదివావా బైబిల్ ఏ రోజు నువ్వు? దేవుడు కోణంలో నుంచి కాకుండా మనుష్యులు తమ స్వనీతిని, సొంత నీతిని స్థాపించాలనుకున్నారు. అక్కడ తప్పు చేస్తున్నావు. దేవుని నీతి ఉంది, మనుష్యుల నీతి ఉంది. నువ్వు లోక సంబంధమైన నీతి మాట్లాడద్దు. లోక సంబంధమైన నీతి మాట్లాడితే అది దేవుని నీతికి సరిపడదు. చూస్తావా బైబిల్లో ఒక మాట? రోమపత్రిక 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. ఏంట్రా మీ నీతి? దేవుడు నీతిగా లోబడకుండా, దేవుడేమో రాహాబు అనే వేశ్య, ఎందుకంటే మరి రాహాబు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. దేవుడు రాహాబు అనే వేశ్య అన్నాడంటే ఆమె వేశ్యావృత్తి కలిగినది, వేశ్యావృత్తి చేస్తుంది. చేస్తున్నప్పుడు ఆమె నీతిమంతురాలుగా దేవుడు అచ్చచ్చ నువ్వు వేశ్యవమ్మా, నువ్వు నీతిమంతురాలుగా నువ్వు మారవు, నువ్వు నీతిమంతురాలు కాలేవు నువ్వు అని అన్నాడా? కాదు, క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఆమెను తీర్చాడు అంటున్నాడంటే ఏ క్రియ ఆమె చేసినందుకు? దేవుడు చెప్పిన క్రియ చేసిన వారు నీతిమంతులు. తెలుసుకోవాలి. అబ్రహాము దేవుడు చెప్పాడు కొడుకు నువ్వు అని, అది చేశాడు కనుక నీతిమంతుడు. ఏదో చేశాడు కాబట్టి నీతిమంతుడు కథలు చెప్పొద్దు. ఎవడు నీతిమంతుడు, ఎవడు అనీతిమంతుడు? ఎదుట వాళ్ళని వేలెత్తి చూపే ప్రతివాడు తానేదో నీతిమంతుడని విర్రవీగిపోతున్నాడు. అది మనుష్యులు నిన్ను శ్లాఘించొచ్చేమో, మనుష్యులు నిన్ను కొనియాడొచ్చేమో కానీ దేవుడు నిన్ను కొనియాడడు. బికాస్ యూఆర్ గోయింగ్ యాంటీ టు బైబిల్. మీరు బైబిల్ విరుద్ధంగా వెళుతున్నారు. తెలియదు బైబిల్, అనుభవపూర్వకమైన జ్ఞానం వారికి లేదు. ఏమిటి ఇదంతా ఏమనుకున్నారు? వాదం అండి. బైబిల్ అంటే ఏమనుకున్నారు? డిఫెన్స్. ఈరోజు దేవుని పక్షాన నిలబడి చేసే డిఫెన్స్. అసలు దేవుడు మైండ్లోకి వెళ్ళి ఆలోచించాలి. ఎవడెళ్ళాడు దేవుడు? ఎవడికి దేవుడు మనసు తెలుసండి? ప్రభు మనసు ఎరిగినవాడు ఎవడు అంటున్నాడు. అందుకే తెలుసుకోవాలి. నువ్వు నీ కోణంలో ఆలోచించదు బైబిల్ని, దేవుని కోణంలో ఆలోచించు. ఒకవేళ దేవుని కోణంలోకి నువ్వు వెళ్ళగలిగితే రాహాబు అనే వేశ్య, ఆ మాట ప్రస్తావించి ఆమె వేశ్య అయినా దూతలను చేర్చుకొని, చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఇందాక మనం చదివిన మాట. ఎవరు నీతిమంతులు? నీతిమంతులైతే నువ్వు పాపం చేయకూడదు, నీతిమంతులైతే నువ్వు పాపివి. అసలు నీతికి పాపానికి లింక్ పెడుతున్నావు అంటే అసలు నీకు బైబిల్ తెలుసా? దేవుని నీతి వేరు, మనిషి చేసే పాపం వేరు. మనిషి చేసే పాపానికి దేవుడు తీర్పు తీర్చే నీతిమంతు తత్వానికి లింక్ పెడుతున్నారు. నీతిమంతులుగా తీర్చే దేవుని గుణానికి మనుషులు చేసే పాపానికి ప్రతి దానికి జోడించి, అదే రాంగ్ కనెక్షన్ అంటారు దాన్ని. బైబిల్ని సరిగా విభజించకపోవటం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు, అది ఏ ఊరది? ఎరుక అనే పట్టణం. ఆ ఎరుక గోడ మీద ఉంటుంది ఆవిడ. ఆ పట్టణం నుండి పట్టణం వాళ్ళని సమర్థించకుండా, పట్టణంలో సొంత ప్రజలను సమర్థించకుండా ఎక్కడో పరాయి ప్రజలను ఇశ్రాయేలు సమర్థించడం ఏంటి? వారు నమ్ముకొని ఇశ్రాయేలు దేవుని నమ్మడం ఏంటి? అదే నీతంటే. అది నీతంటే. కనుక వారిని నమ్మినందుకు, వారిని చేర్చుకున్నందుకు, వారిని వేరొక మార్గాన్ని పంపినందుకు క్రియల మూలముగా. ఏ క్రియల మూలముగా? ఏమిటి వ్యభిచారం చేసిందంటే బాబు ఎరుక గోడ మీద వ్యభిచారం? ఆ క్రియల మూలముగా కాదు. ఆ క్రియలు బట్టి నీలాంటి అక్కడ నిలబడితే దేవుడి స్థానంలో చిచ్చి నువ్వు రాహాబు అనే వేశ్యవి, నువ్వు చాలా దుర్మార్గురాలు, చెడ్డదానవు కాబట్టి నువ్వు నీతిమంతురాలు, అనీతిమంతురాలు, నువ్వు నీతిమంతురాలు కావంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆవిడ ఏ కోణంలో చూసాడో తెలుసా? అమ్మా, నువ్వు నన్ను నమ్మావు, నేను పంపిన ప్రజలను నమ్మావు, ఆ ప్రజలని పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి నాకు ఆశ్రయం కల్పించావు దూతలకి.
కాబట్టి నువ్వు నీతిమంతురాలివి. ఏ క్రియల మూలముగా? అందుకే చెప్పాడు, ఆ క్రియలేంటో కూడా చెప్పాడు. చూడండి 25వ వచనంలో, అటువలే రాహాబు వేష కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వాని వెలుపలిగా పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడ్డు కదా. కదా కదా తెలుసుకోవాలి. నువ్వు కథ చెప్పొద్దు. ఇక్కడ దేవుడు కరెక్ట్గా చెప్తున్నాడు కథ అని, కానీ ఆ కథ అన్న దాన్ని నువ్వు కథ కింద మళ్ళించావు. చాలా మందికి తెలియదండి బైబిల్. ఎవరు నీతిమంతులు అనుకుంటున్నారా? లోకానికి నువ్వు కనబడంత మాత్రాన ముక్కు మూసుకున్న మహాపవిత్రుడు బాబాని నీతిమంతుడు అనుకుంటున్నావా? ఎవరు నీతిమంతులు? దేవుని చేత తీర్పు తీర్చబడేవాడు, దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడేవాడేనయ్యా. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం చూడు, బైబిల్ చూడ కదా. బైబిల్ చాలా మంది తప్పుడు మాటలు చెప్పి అమాయకులైన వారిని దేవుని వాక్యాన్ని విననివ్వకుండా దోషులుగా నిలబెట్టి, వాడికి పని పాటు లేదు, దోషులుగా. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దామండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. నువ్వు నీతిమంతుడుగా నీ మంచి కార్యక్రమాల వల్ల ఏ తప్పు చేయలేదండి బాబు, నేను చాలా నీతిమంతుడండి, అలా సొంకర్లాట బయట మా ప్రార్థన చేస్తున్నలాంటి కాను, నేను చాలా మంచోడిని అని ఒకళ్ళు నువ్వు చెప్పుకుంటే, ఒరే నీ క్రియల వల్ల కాదురా నువ్వు మంచోడివి, అది దేవుని వరం. నువ్వే మంచివాడిగా తీర్పు పొందితే, నీ క్రియల వల్ల నువ్వు మంచివాడిగా తీర్పు పొందితే దేవుడు వరం ఎందుకు అవుతుంది? అది ఏమండి, దేవుడు మనకి రుణం లేదు, దానం. ఇందాక మీరు చదివారు, నీతిమంతుడిగా తీర్చడం అనేది దేవుడు మనకి ఇచ్చిన రుణం. అంటే మనం దేవుడికి రుణపడి ఉన్నాం. మనం పాపులుగా ఉండగా మనల్ని ప్రేమించాడు, కానీ నువ్వు మంచివాడుగా ఉన్న దేవుడిని ప్రేమించలేదు. ఏమండి, దేవుడిచ్చింది దానమే కానీ రుణం కాదు అది. ఏం దేవుడు మనకేం బకాయి పడ్డా రుణపడ్డానికి? దేవుడు మనకేంటి రుణం? మనమే దేవుడికి రుణపడ్డాం, మనం దేవుడికి రుణపడ్డాం. దేవుడు మన నీతిమంతుడిగా తీర్చడం దానం. దేవుడు దానంగా ఇచ్చాడు. నీతిమంతుడుగా నిన్ను తీర్చడం అనేది నీ క్రియల మూలముగా నేను నీతిమంతుడిగా తీర్చలేదు. ఏంటి? నీ వ్యక్తిగతమైన క్రియల వల్ల. నువ్వేదో మంచివాడివి, చాలా మంచి మార్గాన్ని నడుస్తున్నావు, ఎలా గొప్ప గొప్ప మంచి పనులన్నీ లోకంలోని సామాజిక సేవ అంతా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు మంచివాడువనా? దేవుడు ఆ విధంగా నిన్ను నీతిమంతుడిగా తీర్చడం లేదు. అసలు నీతిమంతుడు అంటే ఎవరిని నీతిమంతుడిగా తీరుస్తున్నాడు? దేవుడు చెప్పిన దానిని నమ్మి ఆయన చెప్పిన పనిని నువ్వు తూచా తప్పకుండా పరిపూర్ణంగా చేయటం వల్ల నీతి అంటే. అది అబ్రహాం చేశాడు, అది రాహాబు అనే వేశ్య చేసింది, అందుకే వాళ్ళు నీతిమంతులు అయ్యారు. తమ క్రియల వల్ల కాదు, తమ సొంత క్రియల వల్ల కాదు, వారు వ్యక్తిగతమైన క్రియల వల్ల, వారు ఏ పాపం చేయకుండా ఉండడం వల్ల కాదు. అలా అనుకుంటే దేవుడు మొదట ఏమన్నాడు? మొదట మీరు చదివారు, ఒక మాట చదివారు, ఏం చదివారు? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడో లేడు. అందరూ పాపులే. పాపులేనప్పుడు నేను నీతిమంతుడిని నేను మాత్రం ప్రభుని నమ్మేసాను, ఇప్పుడు చాలా నీతిమంతుని, చాలా మంచివాడిని, ఉత్తముడిని, పాపం లేదు నువ్వు అనుకుంటున్నావా? ఏమండి, దెయ్యములు నమ్మి వణుకుతున్నాయి కాబట్టి దెయ్యాలు నమ్మేశాయి కాబట్టి దెయ్యాలు నమ్మేశాయి, నమ్మాయి అంతే. కానీ పని దాటికి దేవుడు చెప్పిన పనేది, దేవుడికి అక్కడ ఏం పని చెప్పలేదు, నమ్ముతున్నాయి అంతే. నువ్వు నమ్ముతున్నావు, కానీ మనం నమ్మాము, దేవుడు చెప్పిన పనిని పూర్తి చేస్తున్నాం. అందుకే క్రియలతో కలిగి ఉన్నాం కనుక దేవుడు చెప్పిన పనులను పూర్తి చేయటమే నీతిమంతుడుగా మారడానికి అవకాశం. నీ స్వకార్యాల వల్ల కాదు, దేవుడు చెప్పిన కార్యాల వలన మనిషి నీతిమంతుడుగా మారుతాడు అన్నది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఏమండి, ఒక మాట మీకు చదివించాలనుకున్నాను. ఇందాక ఎఫ్సీ పత్రిక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 8-9 వచనాలు, 9వ వచనం, అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఏంటి నేనేదో గొప్పండి, నేను ఏ ముక్కు మీద వేరేసుకుంటానండి బాబు, ఏ తప్పు చేయనండి బాబు అంటున్నావా? అసలు బాల్యం నుంచే నీ మనసు చెడ్డది. దేవుడు అన్నాడు, నేనంటలేదు. మనిషి హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డదట? పుట్టుకతోనే మనుషులు ఎలాంటి వాళ్ళట? కంత్రి వాళ్ళు. పుట్టుకతో ఎలాంటి వాళ్ళు అన్నాడు? అబద్ధములారు తప్పిపోయేవాళ్ళు రా మీరంతా అని దేవుడు అంటే, వీడు పెద్ద అయిపోయి పడ్డలా మారిపోయి వీడంటాడు, నేను ప్రభువుని నమ్మిన తర్వాత చాలా నీతిమంతుండండి, చాలా మంచోండండి బాబు. అలాంటి వాళ్ళు అటువంటి కానండి బాబు. నేను ప్రభుని నమ్మాను కాబట్టి నేను నీతిమంతున్నా. నమ్మేస్తే నీతిమంతుడు అయిపోతా, దెయ్యం కూడా నీతిమంతురాలే. అలాగైతే దేవుడు చెప్పిన పనులు చేయవాడు నీతిమంతుడు. నేను అబద్ధం ఆడలేదా? నువ్వు కోపాడలేదా? ఎవరిని ద్వేషించలేదా?
మరి ఎన్ని పాపాలే, ఎప్పుడు నువ్వు చేయలేదేంటి? మరి చేస్తే నువ్వు నీతిమంతుడని ఎవడు చెప్పండి నువ్వు నీతిమంతుడని? అవి చేసినప్పుడు నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? కాలేవు. నువ్వు నీతిమంతుడు కాలేవు. ఒక మంచి మాట మీకు చూపించాలనుకున్నాను ప్రియులారా. అదేంటంటే చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఏంటి తప్పట్లేదండి ఎప్పుడు? ఏమండి, ఇక్కడ స్వయంగా పత్రిక రాస్తూ యాకోబు గారు అంటున్నారు, మనము అనేక విషయాలు, ఒకటి కాదు, ఈ అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఏమండి, ఒక సబ్జెక్ట్లో పోయినా ఫెయిల్డే, 10 సబ్జెక్టులో పోయినా ఫెయిలే. అవునా? అనేక విషయాల్లో తప్పిపోయినా నేనేమనాలి? యాకోబు గారు అన్నారు, అనేక విషయాలు బోల్డ్ సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయేవారు మనం. అంటే ఈ దొంగలు వచ్చి మధ్యలో అన్నారు, నేను ఎందులోని ఫెయిల్ అవ్వలేదని బాబు, నేను చాలా నీతిమంతుడిని, చాలా మంచోడిని. నువ్వు మంచోడువా? నీ క్రియలు ఇంకా లోకం చూడలేదేమో. కరే, దేవుడికి తెలుసు ప్రతి మనిషి ఎలాంటి వాడు అనేది. ప్రతి వాని క్రియలు దేవుని ఎదుటనే స్పష్టంగా. దేవుడే నిజంగా ఎంచితే నువ్వు ఉండగలవా? దేవుడే నిజంగా నీవు తప్పులు పట్టుకుంటే నువ్వు తప్పించుకోగలను అనుకుంటున్నావా? ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 130వ కీర్తన 3వ మాట, 130వ కీర్తన 3వ మాట. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? నువ్వు నిలబడతావు చెప్పు. మరి ఎందుకు పోజు? చాలా మంది ఉత్తే పోజు పెడుతున్నారు. ఏమని? ఏమండి, ప్రభువుని నమ్మిన తర్వాత నేను చాలా నీతిమంతుడండి బాబు, చాలా మంచోడండి బాబు, ప్రభు నమ్మకం ముందు నేను తప్పు చేశాను కానీ ప్రభు నమ్మిన తర్వాత మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బో చాలా మంది అంత మంచోడు మరొకటి లేడండి అంటున్నావా? దేవుడే నీ దగ్గరకు వచ్చి ఒకవేళ నీ దోషాన్ని లెక్కగెడితే ఎవడో నిలబడితే ప్రభు ముందు ఎవడు నిలబడగలడు అంటున్నాడు దేవుడు. కనుక నువ్వు నీతి క్రియల్లో కాకుండా నీ క్రియల్లో ప్రతి మనిషి చెడ్డోడే. కానీ దేవుడు నీతిమంతుడిగా ఎవరిని తీరుస్తున్నాడో తెలుసా? ఏమండి, నీ క్రియలను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు. అందుకే ఒక మాట చూడాలి ఇప్పుడు, జాగ్రత్తగా చూడండి ఈ మాట. 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. ఏంటి? ఈ ఉచితమైన కృప. నిన్ను నీతిమంతుడిగా తీర్చడం అనేది, నిన్ను మార్చడం అనేది, నిన్ను ఎన్నుకోవడం అనేది. నువ్వు ఏదో మంచివాడవని ఎన్నుకోలేదు. ఏమండి, నువ్వు మంచివాడిని ఎన్నుకున్నాడా? ఏం దావీదు భవిష్యత్తు తెలియదు దేవుడికి దావీదుని ఎన్నుకోవడానికి? ఏమండి, సొలొమోను భవిష్యత్తు ఏదో తెలియదేంటి ఆయన ఎన్నుకోవడానికి, ఆయన కడుపును పుట్టించడానికి? ఏమనుకున్నారా? సంసోను ఏదో తెలీదా భవిష్యత్తు ఏంటో? సంసోను భవిష్యత్తు తెలియదేంటి? వీడు మోహించి వెళ్ళిపోతాడు ఎవరి పక్క అని. నీ ఎంపికకి దేవుని ఎంపిక అదే తేడా. దేవుడికి భవిష్యత్తులో నువ్వు ఎలా ఉన్నా తెలిసినా నీ గూర్చి ఆయన సంకల్పం నేను ఎన్నుకున్నాడు. ఎందుకంటే నువ్వు చెడ్డవాడవని నీ నీతిమంతుడిగా ఆయనే తీర్చుకున్నాడు. కనుక నీ క్రియలో నువ్వు నీతిమంతుడిగా కాలేవు. ఎప్పుడు నువ్వు ఏ మనిషి దేవుని ఎదుట తన స్వకార్యముల వలన నీతిమంతుడు కాలేడు, కేవలం దేవుని వలననే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాం దేని బట్టి తీర్చబడ్డాడు? తన క్రియలను బట్టి కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచు వారి మూలముగా అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు అబ్రహాం నీతిమంతుడిగా తీర్చాడు. అతడు చేసిన దేవుని కొరకు పనులను బట్టి, అతని వ్యక్తిగతమైన పనులు బట్టి కాదు. అలాగే వ్యక్తిగతమైన పనులు బట్టి అంటే భార్య మాట విన్నాడు. ఏమండి, తర్వాత షారాన్ని చేసుకున్నాడు, తర్వాత హాగర్ని చేసుకున్నాడు ఆయన, తర్వాత ఇంకెవరిని చేసుకున్నాడండి? కెతురాని చేసుకున్నాడండి. ఏమండి, షారా చచ్చిపోయిన తర్వాత కూడా హాగర్ దూరంగా ఉన్నప్పుడు కూడా ఆయన వివాహం చేసుకుని, నీకెందుకు ఆయన వివాహం చేసుకుంటే నీకెందుకు, వివాహం చేసుకోకపోతే నీకెందుకు, నువ్వైతే లెక్క కడతావు అన్నీ. కానీ దేవుడు ఏ కోణంలో చూశాడు? నువ్వు నా క్రియలు చేస్తే నువ్వు నీతిమంతుడు, నువ్వు నా క్రియలు చేసేవాడిగా ఉండాలి. ఏమండి, చదవండి ఆ మాట.
2 తిమోతి పత్రిక 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, మన క్రియలను బట్టి కాదు. నువ్వేదో ఉత్తమమైన పనులు చేస్తున్నావు కాబట్టి నేను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు అనుకుంటున్నావా? కాదయ్యా, కాదు. తన సంకల్పాన్ని బట్టి చేశాడు. రోమపత్రిక 8:33 చూడండి ప్రియులారా. రోమీలకు రాస్తున్న పత్రిక 8:33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఏమండి, దేవుడు అబ్రహాము నీతిమంతులుగా తీరుస్తున్నాడు, నువ్వెవడు మధ్యలో? దేవుడే దావీదు నీతిమంతులుగా తీరుస్తున్నాడు, నువ్వెవడు మధ్యలో నీతిమంతుడు కాదని చెప్పడానికి? వీడు నీతిమంతుడు కాదు, వాడు నీతిమంతుడు కాదు, వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు. చాలా మందికి బేసిక్ నాలెడ్జ్ లేదర్రా. అందుకే కదర్రా ఈ వేర్పాటు భావాలు, ఈ విరోధ భావాలు, కక్షలు, జ్ఞానం అర్థం కాక. దేవుని మనస్సు నీకుంటే దేవుడు పాపులను సైతం చూచి ఆదరించి క్షమించి ప్రేమించి మార్చే మనసయ్యా అయింది నీది. పాపిని మరింత పాపిగా చేసే రకం, నీతిమంతుడు కూడా దుష్టుడుగా మార్చే రకం మంది. కానీ దేవుడు దుష్టుడును కూడా, భక్తిహీనును కూడా, అబ్బాయి ఏమన్నాడండి మాట? ఏమండి, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడట? రోమపత్రిక 4:5 పని చెయ్యక భక్తిహీనును కూడా నీతిమంతునుగా తీర్చు దేవుని యందు. దేవుడు అవనుకుంటే భక్తిహీనును కూడా, పని చెయ్యని వాడిని కూడా నీతిమంతుడుగా తీరుస్తాడు. ఏ పని? ఆయన పని చేసిన వాడు. 6 రోమపత్రిక 4:6 ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచెనో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు చెప్తున్నాడు. దావీదుకి అర్థమైందండి జ్ఞానం. దావీదుకి అర్థమయ్యేటండి దేవుడు. అందుకే దావీదు ఇష్టానుసారుడయ్యాడు. దేవా, నీవు నీతిమంతులుగా ఎవరిని తీరుస్తున్నావు? ఒకవేళ దావీదు అనుకుంటాడు, నన్ను నీతిమంతులుగా తీర్చాలంటే నేను పాపినయ్యా, నేను ఎన్నో దోషాలు చేసిన వాడినయ్యా, నన్ను ఎలా నీతిమంతులుగా తీర్చగలవు? నువ్వు తీరుస్తున్నావు. దేని బట్టి? నా దోష క్రియలను బట్టి కాదు, నేను నీ పట్ల చేసిన క్రియలను బట్టి. భక్తిహీనుని సైతం నీతిమంతుడిగా తీర్చగలిగే సమర్థత నీలో ఉంది అంటున్నాడు. అదే కదా నా మాట అర్థం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచెనో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు. అలా కూడా దేవుడు చేస్తాడా? చేస్తాడు. నీకే, ఆయన తీరిస్తే నీకే. చాలామంది అనుకున్నారండి మేమేదో మంచిగా బతికేస్తున్నాము. ఏమండి, చాలామంది ఏమని కూడా తెలుసా? మేము చాలా మంచిగా బ్రతికేస్తున్నాం, దేవుని దృష్టిలో నీతిమంతుడువా నువ్వు? దేవుడు ఎంపిక చేసిన నీతిమంతుడువా? మేము చాలా మంచి పనులు చేసేస్తున్నామండి, మేమండి అబద్ధం ఆడను, వ్యభిచారం చేయను, తర్వాత దొంగతనం చేయను, ఏమండి నేను దుష్టత్వంలో నాకు పాలిభాగం లేదు నాకు, ఇలా చాలా చెప్పుకున్నారు చాలామంది. నాకు ఇవేమీ లేవండి, నేను వాళ్ళకి కాదండి, వీళ్ళకి కాదండి, నేను చాలా మంచిగా ఉంటున్నానండి. ఏమండి, ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి, ఏమని మాట్లాడుతుంటారు? ఏమండి నేను మాత్రం ఎప్పుడు నేను అబద్ధకుడు కాదండి బాబు, నేను మాత్రం ఎప్పుడు కూడా హంతకుడు కాదండి, నేను మాత్రం ఎప్పుడు దోషుడు కాదండి బాబు, నేను చాలా మంచోడిని, నేను ఏకపత్రీవృతుణ్ణి, నేను దేవుని వాక్యానికి లోపడేవాడిని, దుష్టత్వం నా కంటికి తాకనివ్వని వాడిని, నేను మేలు చేసేవాడిని అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చేసే పనులని దేవుడికి ఎలాగ ఉన్నాయో తెలుసా? ఒక మాట చూపిస్తే ఇప్పుడు మీరు షాక్ అయిపోవాలి. ఏంటా మాట? ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు, మేమేదైతే నీతి అనుకుంటున్నామో బాగా వినాలి, మా నీతి క్రియలు, దేవుడు చెప్పిన నీతి క్రియలు కాదు. ఏమండి, రాహాబు విషయం మీరు ఆలోచిస్తే దేవుడు ఎలాగా ఆమెను తీర్చాడట? దేవుని మాట విన్నందుకు, వేగులో వారికి అనుమతి ఇచ్చినందుకు, వాడిని కాపాడినందుకు, అందుకు ఆమె నీతిమంతురాలైంది. ఆమె సొంత క్రియలను బట్టి కాదు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి,
మా నీతి క్రియలు, మేము ఏదైతే మంచి అనుకుంటున్నామో, మేము ఎప్పుడు తప్పు చేయలేదు అనుకుంటున్నామో, మేము చాలా పరిశుద్ధులు అని మేము అనుకుంటున్నామో, అదే మనుషులు తమ స్వనీతిని స్థాపిస్తారన్నారు చూసారా, ఇదేనండి ఆ నీతి. దేవుడు నీతి ఒకటి చెప్తుంటే వీడేమో నీతి అనేసరికి వీడు ఒక నిర్వచనం చెప్తున్నాడు. తప్పు ఆ నిర్వచనాలు. దేవుడు చెప్పే నిర్వచనమే రైట్ అర్రా. ఏమంటున్నాడు? మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డవలే ఆయన. ఇదేంటంటే నీతి క్రియలు అన్నాడు, మురికి గొడ్డలు ఎందుకు వేయండి? ఏమండి నీతి క్రియలు ఎప్పుడైనా మురికి గొడ్డలు అవుతాయి మీరు చెప్పండి? మనుషులు చేసే నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గొడ్డలా? ఎందుకు మురికి గొడ్డలా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అది దేవుడు ఇష్టపడే క్రియ కాదు కాబట్టి అది మురికి గొడ్డ. దేవుడు ఇష్టపడేది ఏంటి? దేవుడు బైబిల్లో చాలా ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇష్టపడేటట్టుగా నువ్వు ఉన్నావా? దేవుడు ఇష్టపడే క్రియలు నువ్వు చెయ్యకుండా నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని ద్వేషించొద్దు అన్నాడు. ఓకే, నీ సహోదరుని కంటిలోనూ నలుసుని ఎంచొద్దు, నీ కంటిలోనూ దోలాన్ని చెక్ చేసుకో అన్నాడు దేవుడు చెప్పాడు. ఇది వీడు పట్టించుకోకుండా ఏమండి ఎదుటివాడిని నేరస్తుడు అంటున్నాడు అనుకోండి, ఎదుటివాడి కంటిలో నలుసుని ఎంచుతున్నాడు అనుకోండి, అప్పుడు వీడినేమనాలి? వీడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు తెలుసా? వాడు ఎన్ని మంచి పనులు చేయండి, వాడు ఎన్ని ప్రసంగాలు చేయనివ్వండి, వాడు ఎంత మంచి మాటలు చెప్పనివ్వండి, వాడు చేసే క్రియలన్నీ మురికి గొడ్డలు అంటున్నాడు. మురికి గొడ్డలు. మళ్ళా చదవండి ఆ మాట. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గొడ్డల వలె ఆయను. ఎందుకు నీ నీతి క్రియలు మురికి గొడ్డలైపోయి? నువ్వు చేసే మంచి పనులు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నవే మంచి పనులు కాదు. దేవుడు అనుకున్నవి నీతి క్రియలు మంచి పనులు. దేవుడు అనుకున్న క్రియలు మంచి క్రియలు. దేవుడు వేటినైతే నీతి క్రియలుగా గుర్తిస్తాడో ఆ క్రియలు చేసిన వాడే నీతిమంతుడు. కానీ నువ్వు ఇది మంచి అనుకో, నువ్వు చేసేస్తే సరిపోద్దా? నేను అనుకున్నాను అన్నదానం చేసేద్దాం నేను అనుకున్నాను. ఒకవేళ దేవుడు ఎవరికి అన్నం పెట్టాలి ముందు? నీ సహోదరుడు అన్నం పెట్టండి అని ఆయన అన్నాడు. దేవుడు చెప్పని చేయకుండా నీకు నచ్చిన వాడికి అందరికి అన్నం పెట్టేసి అన్నదానం చేస్తావు అనుకో, ఏమండి ఆడు శుభ్రంగా అన్నం దానం చేసేసి వాడు తినేసిన తర్వాత, వాడు శుభ్రంగా నువ్వు పెట్టేసిందంతా తినేసిన తర్వాత దమ్ములు అవుతున్నాడు అనుకుంటాడు. లేదా ఎక్కడో మొక్కుతున్నాడు అనుకోండి, ఎక్కడో కనబడ్డా అనుకోండి, అప్పుడు నువ్వేమనుకో, నువ్వు చేసింది ఏమైంది? నీ నీతి క్రియలు ఏమయ్యి? మురిగొడ్డు కాదా? ఏమండి అయ్యో పాపం అని చెప్పి నువ్వు పేదవాడికి 100 రూపాయలు ఇచ్చావు. ఆ 100 రూపాయలతో పెద్ద సిగరెట్ పెట్టి కొనుక్కున్నాడు, సిగరెట్ కాలుతున్నాడు నీ ఎదురుగా, అప్పుడు నువ్వు నీ నీతి క్రియ ఏమైంది? కనుక నువ్వు చేసే క్రియ నీకు మంచి క్రియగా అనిపించదు. 100 రూపాయలు దానం ఇచ్చానండి మా పేదోడికి. 100 రూపాయలు దానం ఇచ్చావా? ఇది గొప్ప దానం అనుకుంటున్నావా? అది కాదు. నువ్వు నీతి అనుకుంటున్నావు, నువ్వు చేసింది నీతి అనుకుంటున్నావు కాదు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం చూడండి, బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండిరా. తామే నీతిమంతులమని అనుకునే వారితో చెప్తున్నాడు దేవుడు ఈ మాట. ఇతరులను తృణీకరించేవాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మంచోడు కాదు, నువ్వు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు కాదా? అసలు నీతిమంతుడు కాడు సెలెక్ట్ చేసే దేవుడు రా. నువ్వెవడు నీతిమంతుడు కాదని చెప్పడానికి? ఏమండి మళ్ళా చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఉపమానం చెప్పారు. అదే ప్రార్థన చేసే పరిసయ్యుడి కోసం. అవునా? 2 మనుషులు చెప్పాడు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. 14వ వచనం చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, ఇది పాపాలు ఒప్పుకున్నవాడు, నేను తప్పు చేశాను మహాప్రభు అన్నవాడు దేవుడు నువ్వురా నీతిమంతుడు అంటున్నాడు. వాడు అటువాడట ముందున్నాడు, లోనికి వెళ్ళిన పకీరుగాడు. ఆ లోన పకీరుగాడు ఏం మాట్లాడుతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఎలా చేస్తున్నాడు చూడండి. ప్రభువా, 10వ వచనం, ఈ దొంగలు వినాలి. ఇప్పుడు ఈ దొంగలందరూ బయటపడతారు ఈ ప్రార్థనలో. చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా? చదవండి ఆ మాట. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయటికి వెళ్ళినప్పుడు వారిలో ఒక పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలువబడి, 11వ వచనం, వాడు నిలవబడి ఏమంటున్నాడట? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనేనను, ఇదిగో ఈ సొంకర వలనేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అబ్బా, వీడు వ్యభిచారు కాదట, ఇంకేటట వీడు చోరుడు, దొంగతనం చేయలేదట, వీడు అసలు ఎవరికి అన్యాయం చేయడట, ఇతరులైన మనుషుల నుండి ఏ దురలవాటు వీడికి లేదట, నేను తాగుబోతుడు కాదు,
నేను స్మోకర్ని కాదు, ఏంటి అలాగే చెప్పుకుంటారు. ఏమన్నా తాగుబోతుంది చూసావు, రే ఏంట్రా తాగుతున్నావు, ఏంట్రా నువ్వు తాగుతున్నావు, చెడిపోయావు, మరి నువ్వు వాడిని దూషించడం కాదు, ముందు వాడిని మార్చడానికి ప్రయత్నం చేయి. అసలు దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలి, తలదించుకొని ఉంటే నిన్ను దేవుడు స్వీకరిస్తాడేమో. కానీ నువ్వు ఎలాగ పోజు పెడుతున్నావు, నువ్వు నేను వ్యభిచారిని కాదని చెప్తున్నాడు, నేను దొంగతనం చేయలేదని చెప్తున్నాడు, ఏమండి నేను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్తున్నాడు. అంటే చాలా నీతిగా బతికావు అనమాట. లోకం తీసుకోవచ్చమా, మనుష్యుల నీతి అయితే చాలా నీతిమంతులండి. పరిశీలి గారు మీరు చాలా నీతిమంతులండి. దేవుడు ఏమన్నాడు, రే ఈయన తగిన బయటకు ముందేండి, ఇటు దొంగేడు. మరి బయట వాడేమన్నాడు చూడండి, శంకర్ ఏమంటున్నాడు చూడండి 13వ వచనంలో, అయితే శంకరు దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటి కరుణు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి, ఎవరు తీర్చాడు, ఆ స్థానంలో దేవుడి స్థానంలో నిన్ను పెట్టాడు అనుకో, నువ్వేమంటావు, బాబు నువ్వు వ్యభిచారం చేయలేదా, బాబు నువ్వు దొంగతనం చేయలేదా, బాబు నువ్వు అన్యాయం చేయలేదా, అబ్బా నువ్వే నంబర్ 1 అయ్యా. ఆడు పాపాన్ని ఒప్పేసుకున్నాడు కదా, నేను పాపనేని, ఒరేడు దొంగ తెగలేంటారు అంటాడు. అది నీ తీర్పు. కానీ దేవుడు ఎవరు నీతిమంతుడిగా తీర్చాడు, ఎవరికి తెలుసండి వాక్యం? ఏంటి బైబిల్ తెలుసని పెద్ద బీరాలు పలుకుతున్నారు మీరు? బైబిల్ని అనుభవపూర్వకంగా చదవాలి. ఎవడనో వేలెత్తి చూపించే అధికారం ప్రపంచంలో ఏ నరుడికి లేదు. ఎవడి కోసం మాట్లాడద్దు, నువ్వు ఎవరినో నేరస్తులు చేసి మాట్లాడద్దు. నీకు ఎంతసేపు ఎదుటివాడు నేరస్తుడు, పాపి 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 పాపి, అబ్బబ్బో పాపి, నీకు అదే కనబడుతుంది. నిజాలు తెలియవు, వాస్తవాలు తెలియవు. ఎంతసేపు ఎదుట మనుషులను నేరాన్ని బయటకు చూపించి నేరస్తుడుగా నువ్వు బయట చూపించాలనుకుని నువ్వేదో నీతిమంతుడిగా కనబడాలనుకున్నావు, నువ్వు కనబడని దొంగ. అందుకే అన్నాను అందరు చదివించాను ఏమని, యెహోవాయే నీ దగ్గరకు వచ్చి తప్పులు ఎంచితే ఎవడరా తప్పు లేకుండా బయటపడేవాడు? ఆడు స్మోకింగ్ చేస్తున్నాడు కాబట్టి, ఆడు పెదాలన్నీ నల్లగైపోయాయి కాబట్టి, ఇతడు తాగుతున్నాడు కాబట్టి కళ్ళన్నీ ఎర్రగైపోయాయి కాబట్టి ఆడు కనబడిపోతున్నాడు అందరికీ. నువ్వు తాకపోవచ్చు, స్మోకింగ్ చెయ్యకపోవచ్చు, కానీ ఇంకా పెద్ద దుష్టత్వం ఉంది నీలో. దేవుడిని నీతిమంతుడిగా తీర్చడు. ఎవడు నీతిమంతుడండి? నువ్వు నీతిమంతుడువా? ఎవడు నీతిమంతుడు? దేవుడు నీతిమంతుడుగా తీర్చువాడే నీతిమంతుడు. మరి దేవుడు నీతిమంతుడుగా నేను తీర్చాలి అంటే నేను ముక్కు మూసుకొని ఉన్నానని చెప్పొద్దు. నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నాను కాబట్టి నా పవిత్రత బట్టి నేను నీతిమంతుడని కళ్ళబొల్లి కబుర్లు చెప్పొద్దు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము, వివాదము, గొడవ మనసులో పెట్టుకొని ఎందుకురా గర్వం, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. సత్యానికి విరుద్ధంగా ఎలాగ అబద్ధం ఆడతాదో తెలుసా? నేను బాప్తిజం తీసుకున్న తర్వాత అండి పాపిని కాదని అంటాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత పాపి కాదా నువ్వు? ఎవరా చెప్పాడు బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు పాపి కాదని? నేను నీతిమంతుడు అండి, ఏ తప్పు చేయలేదండి, నేను చాలా మంచోడండి. నువ్వు మంచోడువా? సత్యములకు విరోధముగా అబద్ధం ఆడవద్దు చెప్పాడు దేవుడు. ఎలాగ అబద్ధం ఆడతారో చెప్పమంటారా? చూపిస్తారు ఇప్పుడు బైబిల్. ఈ దొంగలు ఎంత అబద్ధాలు ఆడుతున్నారో నువ్వు మనుషులు మెప్పించవచ్చు, మనుషుల దగ్గర పొగట్టలు మీరు పొందొచ్చేమో, కానీ దేవుడి దృష్టిలో దోషులు, క్రిమినల్స్, నెంబర్ 1 క్రిమినల్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దోషులుగా నిర్ధారిస్తున్నాడు. సత్యము విషయమై చదవండి మరలా ఒక్కసారి ఆ మాట చదివిన తర్వాత మీకు ఒక మంచి మాట చూపిస్తాను మీకు. ఓకే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అండి. మీ హృదయములో ఏమున్నాయంటే, మీ హృదయాల్లో క్రైస్తవుడే మరల వీడు సహింపనలవి కానీ మత్సరమును, వివాదము, గొడవ, ఎవరితో పడితే వాడితో గొడవ. ఎందుకు వాడితో కలవు? గొడవ అండి ఆడితో నాకు పడదండి. వాడిని చూస్తే నీకు మత్సరం. ఒకడు నోరు తెరిచాడంటే ఎదుటివాడిని గురించి ఎప్పుడు దూషణ మాటలే. వీడిలా అంటున్నాడండి, వాడు అలా అంటున్నాడండి బాబు, వీడు ఒక మాట అండి బాబు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా నోటికొచ్చిన దూషణ మాటలు మాట్లాడే గర్వాంధులు చాలా మంది ఉన్నారు. ఆయన చేస్తాడు దేవుడు. మరలా చెప్తున్నాను, భవిష్యత్తు అనవసరంగా నోరు పారేసుకొని పెద్దలన్న గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే గర్వపోతులు ఉన్నారు చాలా మంది. మత్సరం, వారి గుండెల్లో మత్సరం పెట్టుకొని సహింపనలవి కానీ మత్సరమును, వివాదము, గొడవ, క్షమాబుద్ధి ఉండదు, ఏమీ ఉండదు. గొడవ 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 కావాలి వాడికి. ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దురా, సత్యములకు విరోధముగా అబద్ధమాడవద్దు. సత్యానికి విరోధంగా ఎలాగ అబద్ధం ఆడతారు తెలుసా అండి?
మొదటి యోహాను పత్రిక చూడండి, బైబిల్ చూడండి. వీళ్ళు సత్యాన్ని ఎంతగా కూని చేస్తారో, ఎంత భయంకరంగా దారుణంగా దేవుని విషయంలో వీళ్ళు మారిపోతారో మీరు చూడాలి. ఏమండి? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలోని 7వ వచనం కన్నా కొంచెం కిందకు చూద్దాం. ఓకే, 9వ వచనం, 8, 9 వచనాలు చూద్దాం. మనము పాపము లేనివారమని చెప్పుకొని, చాలా మంది ఏమనుకున్నారంటే మేము పాపం లేదు, మన పాపం లేదు తెలుసా, మన పాపం లేదు, మేము బాప్తిజం తీసుకుంటారు చాలా నీతిమంతులం అని అనే వాళ్ళతో చెప్తున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మళ్ళీ అదేమంటున్నాడు చూడండి, మరియు మనలో సత్యం ఉండదు. దొంగలు ఏం చేస్తారో తెలుసా అండి, ఏదో వాడేదో నేరం చేశాడో లేదో తెలీదు, వాడు నేరస్తుడిగా కనబడుతుంది, నేరస్తుడు. నువ్వు కనబడలేదు, నువ్వు దొంగ, నువ్వు కనబడలేదు. కానీ నువ్వు పైకి ఎదగడం కోసం ఎదుటివాడిని నేరస్తులని చెప్పి నువ్వేదో గొప్పగా అనుకుంటున్నావా? దేవుడు ఏమన్నాడు చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకుని మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఈ మాట ఎవరన్నారు? యోహాను గారు. ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారు మనము అంటున్నాడు, మీరంటున్నాడా? మనము అంటే ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. అంటే మరి బాప్తిసం పొందిన తర్వాత రాస్తున్న పత్రిక అనేది, యేసు ప్రభు నమ్మిన తరువాత నీతిమంతుడిగా మారిన తర్వాత రాస్తున్న పత్రికేనా? నీతిమంతుడిగా ఉన్న ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న పద్మాసు ద్వీపంలో యోహాను గారు, బాగా వినాలి, పద్మాసు ద్వీపంలో అప్పటి ఖైదీగా పరవాసిగా జీవిస్తున్న వృద్ధుడైన ముసలోడైపోయాడు, ముసలివాడిగా మారిపోయిన యోహాను గారు మనము పాపము చేయలేదంటే ఏంటి అని అంటున్నాడు. ఏంటి అంటే ముసలోడైన నేను పాపేనా? ఒకవేళ నేను పాపం చేయలేదు అని చెప్పుకుంటున్నాడా? లేదు. మనం అలా చెప్పుకుంటే మనం అబద్ధికులం వర్రా, మనలో సత్యం ఉండదు. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల దేవుడిని అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో. దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారా? అమ్మో, నేను దేవుణ్ణి అబద్ధికుడిగా చేయలేను కనుక నేను పాపినే. ఒక యోహాను గారు వృద్ధ వయస్సులో ప్రకటన గ్రంథాన్ని దేవుని యొక్క అనుగ్రహం వల్ల, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాస్తూ, మీరు పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల అని అంటది. మనము ఇంత వయసులో, ఈ ముదిమి వచ్చే వయసులో కూడా తన్ను పాపిగా ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఏ నీతిమంతుడు కాదేంటి? ఏ నీతిమంతుడు అయితే పాపం ఎందుకు చేస్తున్నాడు మరీనా? ఏమండి ఆయన పాపం చేశాడో లేదో మనకు వద్దండి, మనకు వద్దు. ఎవరి కోసం మనం మాట్లాడొద్దు, ఏ భక్తుల కోసం మనం మాట్లాడొద్దు. కానీ తాము నీతిమంతులమని చెప్పుకునే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. మేము చాలా నీతిమంతులు అండి, పవిత్రులు అండి అని. వారి పవిత్రత ఏంటో దేవుడు వెలుగులోనికి అన్నిటినీ బయటికి తీసుకుని వచ్చే రోజు ఉంది. ఆ పవిత్రత నీ మంచి క్రియల వల్ల కాదు అంటున్నాడు దేవుడు. నేను చెప్పిన క్రియలు చేయటం వల్ల నువ్వు నీతిమంతుడివే కానీ నీ స్వక్రియల వల్ల కాదు. నీ సొంత క్రియల వల్ల నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. అబ్రాహాము దేని బట్టి క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడ్డా? ఏ క్రియల మూలముగా? అతను చేసిన సొంత క్రియల మూలముగా కాక దేవుని వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది దేవుని క్రియలు చేయటం వల్ల కొడుకును బలివ్వడానికి వెళ్ళాడు. ఎస్, నువ్వు నీతిమంతుడివి. రాహాబు అనే వేశ్య, అఫ్ కోర్స్ నువ్వు చేస్తున్న వృత్తి అది తప్పుడు వృత్తి, కానీ నువ్వు నా పిల్లల్ని ఆదరించావే, నువ్వు నీతిమంతురాలివి. అంటే పాపానికి అతీతంగా నీతి అనేది ఉందనే విషయాన్ని గమనించాలి. పాపానికి నీతి అతీతంగా ఉంది. పాపాన్ని నీతిని కలుపుతున్నారు దొంగలు చాలా మంది. పాపం ఉంటే నీతి ఉండదండి, నీతి ఉంటే పాపం ఉండదని. ఏంటి నీకు మొహం తెలుసు బైబిల్? ఏంట్రా తెలుసు బైబిల్ నీకు? చాలా మందికి బైబిల్ తెలియదు. నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి. నా తండ్రి జయశాలి గారు 25 ఏళ్ళు చదివారు. ఏమండి 25 ఏళ్ళు చదివారండి. నిజంగా ఎంత పట్టుదల! 25 సంవత్సరాలు చదివారు. మరి నువ్వేమి చదవు, నాకు అంత వచ్చింది అంటాడు బైబిల్. ఏమొచ్చు బైబిల్ నీకు? ఏమొచ్చు బైబిల్? బైబిల్ చదవాలి. ఎలా దేవుడు చెప్పిన విధానంలో చదవాలి. నీకు అనుగుణంగా వాక్యాలు తీసుకోవడం కాదు. నీతిమంతుడు అంటాడు ముక్కు మూసుకుంటాడు, ఎప్పుడు తప్పు చేయడా? నీతిమంతుడు తప్పు చేయడా? నీతిమంతుడైతే నువ్వు తప్పు చేయకపోతే ఇప్పుడు నీకు ఒక పవర్ఫుల్ మాట నేను చూపిస్తాను.
ఎవడు ప్రభువు నమ్మిన తర్వాత ఎవ్వడు నీతివంతుడు కాదండి, ఆడ బలహీనుడు కాదండి, ఆడు చాలా బలవంతుడండి. ఒకప్పుడు బలహీనంగా ఉండేవాడండి, కానీ ప్రభువు నమ్మిన తర్వాత చాలా బలవంతుడు అయిపోయాడండి. ఈ సన్నాసి కబుర్లు చాలా మంది చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి బైబిల్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఏమండి చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఇది పరిశుద్ధాత్మను గూర్చి వ్రాయబడుతున్న మాట. ఏమండి పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది మీరు చెప్పండి. ఈ మాట చదివే ముందు మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది? బాప్తీసం తీసుకుని యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్మిన వాడికి, అంతే కదా, ఆదరణకర్తగా బాప్తీసము పొందిన ప్రతి వానికి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడుతున్నాడు. వెరీ గుడ్, మంచిది. దేవుడు అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అంటే నువ్వు నమ్మావు, బాప్తీసం తీసేసుకున్నావు. బాప్తీసం తీసుకున్న తర్వాత కదా పరిశుద్ధాత్మ వస్తుంది, అంతే కదా. బాప్తీసం తీసుకున్న వాళ్ళకి అది వరం. ఓకే, పరిశుద్ధాత్మ వచ్చేసింది. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేస్తుందట నిన్ను చూసి? ఇప్పుడు పౌలు చెప్తున్నాడు చూడండి, రోమీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన అంటున్నాడు చూడండి ఇక్కడ పౌలు గారు, మన బలహీనత చూచి. నువ్వు బలవంతుడువా? ఏంట్రా నీకు పట్టుమని కొన్ని సంవత్సరాలు కూడా లేడు, ఏదో పెద్ద ఇది పాపాలు చేయించిన వీరాది వీరుల్లో నువ్వు చేస్తున్నావు, చెబుతున్నావు. బొడ్డోండి, స్టిల్ కిడ్స్, వాళ్ళు చాలా చిన్న పిల్లలండి. బైబిల్ తెలియదు ఎవరికిని. బైబిల్ తెలియని ప్రతి వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? అటువలే ఆత్మయు పరిశుద్ధాత్మయు మన బలహీనత చూచి, నీ బలహీనత కాదు, మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడట. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు నీతిమంతుడు అయిపోయావు కదా, నువ్వు చాలా బలవంతుడిగా ఉండాలి కదా, నీకెందుకురా పరిశుద్ధాత్మ సహాయం? నీకెందుకు? ఏం సహాయం చేస్తున్నాడు చూడండి, ఏం సహాయం చేస్తుంది? ఎలాగనగా అసలు ఈ ప్రార్థన చేయడమే రాదన్నాడు. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున దేవునికి విజ్ఞాపన. అంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి చేసే పని ఏంటి అనుకుంటున్నావు? తండ్రి దుష్టుని ఏదో క్షమించు, తండ్రి వీడిని ఏదో కాపాడు, తండ్రి వీడు చేస్తున్న తప్పులేదో మన్నించు. నువ్వు మాత్రం వాడికి చెప్తావు, నేనే తప్పు చేయలేదు, నేను చాలా నీతిమంతుడిని, నేను చాలా మంచోడిని. ఏమండి, నువ్వు మంచోడివి అనుకుంటే బాప్తీసం తీసుకున్న తర్వాత నేను నేరమే ఉన్నది అనుకుంటే నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు విజ్ఞాపన చేయాలి? నీ పక్షాన దేవుడికి ఎందుకు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో దేవుని వేడుకోవాలి? అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత యు ఆర్ నంబర్ 1 లాఫర్ అండ్ డోఫర్. అవునా కాదా? మనమంతా ఎవరు? బాప్తీసం తీసుకున్న తరువాత కూడా మంచి వాళ్ళని చాలా మంది పోజు పెడుతున్నారేమో. అది ఫోటోకు పనిచేస్తుందిరా పోజు, పరలోకానికి కాదు. దొంగ, నువ్వు దొంగోడు కాబట్టే పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసే ప్రతి వెధవ పనికి, పనికి మాలిన పనికి నీ పక్షాన దేవుడికి ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగు. ఎందుకంటే నువ్వు నటిస్తున్నావు కదా, లోన ఎంత కూరుడు, పరిశుద్ధాత్మ తెలియదా నీలో ఉన్న దేవుడికి? కానీ బయటికి ఎలా బిల్డప్ ఇస్తున్నాను? నేను చాలా మంచోడిని, నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను మందు కొట్టను, సిగరెట్ కొట్టను, వ్యభిచారం చేయను, దొంగతనం చేయను. అబ్బబ్బబ్బబ్బా నువ్వు చాలా నీతిమంతుడు. మరి ఒరే నీ నీతి క్రియలను మురికి గొడ్డలరా అన్నాడు. అందుకే దేవుడు నీ నీతి క్రియలు మురికి గొడ్డలు లాంటివి అన్నాడు. ఒంటి నిండా మురికి వేసుకొని మురికి గొడ్డలు పట్టిన నువ్వు కంపు కొట్టుకొని దేవుడి దగ్గర ఏంటి పోజాడుతున్నావు? నీ నీతివంతుణ్ణి, మనలో పాపం లేదు అని చెప్పి దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చే దొంగలు ఉన్నారు చాలా మంది. కబడ్దార్, నమ్మకండి వీళ్ళ మాటలు. బైబిల్ తెలియదు వాళ్ళకి, బైబిల్లో ఓ నమహాలు కూడా తెలియదు వాళ్ళకి, బేసిక్స్ తెలీదు. దేవుడు అర్థం కావాలరా. దేవుడు ఎవరి నీతిమంతులుగా తీరుస్తున్నాడు? తన క్రియలు చొప్పున దేవుడు ఆజ్ఞాపించిన వాటి ప్రకారంగా ఎవడు చేస్తాడు వాడు నీతిమంతుడు. దేవుడు చెప్పిన వాటి ప్రకారంగా నువ్వు చేస్తుంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చేదేవుడు. నీకు నువ్వే అనేసుకుంటున్నావా? తమ స్వనీతిని స్థాపింపబోను కోరుచు. అందరూ చదివించారు కదా, వాడు దేవుని నీతికి బదులుగా, వాడు దేవుని నీతికి లోబడక, దేవుడేమో రే నాయన మీరు మంచోళ్ళని కాదురా, మీరు చెడ్డోళ్ళైనా మిమ్మల్ని ప్రేమించి నేనే మంచివాళ్ళగా చేశానంటే, కాదు 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 నువ్వు మమ్మల్ని మంచివాళ్ళగా చేయడం కాదు, మేమే మంచివాళ్ళమని నువ్వు చెప్పుకుంటున్నావు. తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళ మాటలు. బయటికి వేషధారులుగా నంగనాచుల్లా నటించే వాళ్ళందరూ పరమ రోగ్స్, దొంగలు.
నిజంగా సుంకరు లాంటి వాడు తమ తప్పును ఒప్పుకొని పాపిని తండ్రి నన్ను క్షమించు అని ఎవడైతే అంటాడో హీఈస్ ద రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. వాడంటే నిజమైన దేవుని సేవకుడు. దేవుడు వాడిని నీతిమంతులుగా తీరుస్తాడు. నేను మాత్రం అదిగా వాళ్ళ వ్యభిచారిని కాదు, వాళ్ళ దొంగతనం చేయలేదు, వాళ్ళకి అన్యాయం చేయలేదు, నేను ముక్కు మూసుకొని ఉన్న మహారుషిని అని ఎవడైనా పోజు పెట్టినా వాడే నంబర్ 1 రోగ్. ఇలాంటి బోధ ఎవడైనా మీ దగ్గర తీసుకొస్తే రానివ్వకండి అండి, దొంగడు. దేవుని పనిని చేసి నీతిమంతులు కండర్రా. నువ్వు పాపం చేయకుండా ఉండడం వల్ల నువ్వు నీతిమంతులుగా ఉండలేవు. ఇంపాసిబుల్. అది యేసుకు తప్ప, శరీరంలో ఉన్న యేసుకు తప్ప ప్రపంచంలో ఎవడు నీతిమంతుడిగా మారలేడు. అందుకని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే వరమును పొందలేకపోతున్నారు. దేవుడు అంటే ఈ విధాలు ఏమంటున్నారండి వచ్చి, మేము ఏ పాపం చేయలేదు, పాపం బాప్తిసానికి ముందు చేశాము, ఇప్పుడు చేసిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మేము అంత పవిత్రులమే, మేము పరిశుద్ధులుగా మారిపోయాం, ఇప్పుడు మేము ఏ తప్పు చేయట్లేదు. కంటికి కనిపించే తప్పులు చేయట్లేదురా, కానీ నీ మనస్సులో ఎన్ని దుష్ట ఆలోచనలు ఉన్నాయో, ఎంత మత్సరం నిండుకొని ఉందో, ఎంత వివాదాలు నువ్వు పెడుతున్నావో దేవుడికి తెలీదా? తెలుసు దేవుడికి అన్నీ. నీ నాటకాలన్నీ దేవుడికి తెలుసు. ఈ నాటకాలు రాయలు మాటలు నమ్మకండారా. దిస్ ఇస్ ప్యూర్ బైబిల్. ఇది ప్రక్షాళనతో కూడిన పవిత్రమైన బైబిల్. దీన్ని కాదని మనగాడు ఎవడని. అందుకే కదండి సవాల్ చేస్తాం మేము. సవాల్. బైబిల్ కాదన్న వాడిని ఈరోజు కొమ్ములు విరిచేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఎవడబడతాడు మాట్లాడుకొని వెళ్ళిపోయే సవాళ్ళు కావు మావి. రారా, నీది నువ్వు చెప్పుకోరా, నీ భజన ఎదురు వాయించుకోరా, తందాన తానని, నా భజన నేను వాయించుకునేది కాదు. ఇద్దరికి కలిపి భజన చేసేవాడు క్రైస్తవుడు. నిజమైన బైబిల్ తెలిసిన వాడు వస్తే ఆడు బాప్తిజం తీసుకునే పోవాలి. అది టార్గెట్ అంటే, అది గెలవడం అంటే, గెలుపు అంటే. అటువంటివి చెయ్యండి దేవుని పిల్లలారా. దట్ ఈస్ రియల్ బైబిల్. కానీ మనుషులు చేసే మసిపూసి మారడికాయ చేసే భయంకరమైన ఈ దౌర్భాగ్యపు మాటలను బైబిల్ని చూపించి వక్రీకరించే మాటలు మీరు నమ్మకండి. దొంగలు ఉన్నారు చాలా మంది. ఏమండి ఇప్పుడు చెప్పండి, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు నేరస్తుడు కాదా? మనం నేరస్తుడు కాకపోతే పరిశుద్ధాత్మ ఎందుకు రా నీకోసం ప్రార్థన చేస్తున్నాడు? నీ బలహీనత చూపించే నువ్వు బలవంతుడు కాదా? నువ్వు బలవంతుడువా బలహీనుడువా? బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ నీలో ఉన్నా నువ్వు బలహీనుడువే అని బైబిల్ చెప్పింది. కాదని నువ్వు చెప్పు అంటే నువ్వు మూర్ఖుడు అనమాట. బైబిల్ నీకు అర్థం కాలేదు. నువ్వు ఎవడు చెప్పినా వినవు. వాతవేవన మనస్సాక్షి కలిగినవాడు అని అర్థం. ఏమండి ఇంకో మాట చూస్తారా, ముగించుకుందాం. అదే 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలోనే యేసుక్రీస్తుతో పాటు నడుస్తున్నప్పుడు ఏమండి మంది చాలా మందికి కోపం వచ్చేస్తుంది, బాధపడిపోతున్నారు. బైబిల్లో ఉన్న మాటలు చదివితే మీకెందుకు బాధ? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనలో వెలుగులో నడిచిన ఎడల దేవుడితో వెలుగులో నడుస్తున్నప్పుడు అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రంగా చేయడం ఏంటి? దేవుడితో నడుస్తున్నప్పుడు నీకు రక్తం ఎందుకు? దేవుడితో నడుస్తున్నప్పుడు నీ ప్రతి పాపాన్ని కలగడం ఎందుకు? అంటే దేవుడికి వచ్చిన తరువాత కూడా నువ్వు పాపివి. ఇది సత్యం పరిపూర్ణం అవుతున్నప్పుడు యోహాను గారు రాస్తున్న మాటలు. లేదండి ఒకప్పుడు అండి పాపం చేసేవాడిని, ఇప్పుడు మాత్రం నేను పాపిని కాదండి బాబు, చాలా మంచివాడిని, బాప్తిసం తీసుకుని ఎప్పుడైతే లేచిపోయిన నీటిలోంచి అబ్బాబ్బా నేను పరిశుద్ధాత్మ పావురాన్ని అయిపోయాను నేను అంటుంటారు చాలా మంది. నీ మొహం తగలట, నువ్వు పావురాను కాదు, దొంగ కాకి నువ్వు కాకిలంటాడువి. ప్రజలు మాత్రం నమ్మగలుగుతున్నావు ఏమని? నేను మంచోడిని, ఉత్తముడిని, చాలా మంచోడిని, ఏ తప్పు చేయను, ముక్కు మూసుకొని కాషాయ వస్త్రాలు వేసుకున్నా స్వామిని అంటున్నావు నువ్వు. ఏమండి నేను హైందవ సోదరుల కోసం మాట్లాడేదండి, క్రైస్తవులు దొంగల కోసం చెప్తున్నాను నేను. లేక పూజలు పెడతారు కదండి అందరూ. నేరం చేసి ఎవడైనా కనబడితే చాలండి ఫుల్ అయిపోతాడు వీళ్ళు. ఏమని ఆడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, మరి నువ్వు ఎలాంటోడివి? నువ్వు ఎలాంటోడు ఇప్పుడు కాదు, యూనివర్సల్ స్క్రీన్ మీద చూద్దుగా నుండి కంగారు పడకు. దేవుడు నీ రహస్యాలను బయట పెడతాడు, నువ్వెక్కడ తప్పించుకుంటావు? కనుక ఏది నీతి క్రియ? ఏదరా నీతి క్రియ అని మీరు అనుకుంటున్నారు? ఏమండి నువ్వు చెడ్డవాడిగా ఉన్నప్పుడే కదా క్రీస్తు నీ కోసం చచ్చిపోయాడు. చచ్చిపోయిన రక్షించిన తరువాత కూడా నువ్వు చెడ్డవాడిగానే ఉన్నావు కదా. మనము పాపము చేయలేదు అని చెప్పుకుంటున్నావు అంటే నిన్నేమనాలి? సత్యము నీలో లేదు. మరి సత్యాన్ని చెప్తానంటున్నావేంటి నువ్వు? నేను పాపిని కాదంటున్నావేంటి? మళ్ళా చెప్తున్నాను, ఇది పాపాలను సమర్థించుకోవడానికి చెబుతున్న మాట కాదు. పాపము పాపమే.
కానీ దేవుడు నీతిమంతునిగా తీర్చడానికి మనుషులు చేసే పాపానికి లింక్ కలపకండి. బైబిల్ తెలియనివాడు కలుపుతాడు లింక్. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం రానివాడు చేస్తాడు తప్పుడు పని. దేవుని నీతి, నీ పాపాలు వేరయ్యా, నువ్వు పాపం చేస్తే చేసిన పాపాలకి దేవుడు శిక్ష అమలు చేస్తాడు, అది ఖచ్చితం. కానీ దేవుడిని నీతిమంతుడిగా తీర్చడం అనేది నీ మంచి క్రియలను బట్టి కాదు. దేవుడు మాటను నమ్మి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చేసిన వాడు నీతిమంతుడు. అందుకే చివరికి ఒకసారి చదువుదాం, మీకు అర్థమైందో లేదో ఒక మాట. ఏమని? రోమపత్రికలోని మాట, ఇందాకడ రోమపత్రిక 4వ అధ్యాయంలోని మాట రా 2వ వచనం అబ్రహాము గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడి అతనికి వచ్చే కారణము కలుగును. అతని క్రియలు అతని సొంత క్రియల వల్ల కాదు, అతను చేసిన ఉత్తమమైన కార్యక్రమాలు పర్సనల్ క్రియల వల్ల కాదు, కానీ అవి దేవుని ఎదుట కలగదు. ఏమండి? ఏమంటున్నాడు? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. పని చేయువానికి జీతం రుణమే గాని దానముగా ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని కూడా నీతిమంతునిగా తీర్చువాని యందు, దేవుని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. అలాంటి దేవుని నమ్మగలుగుతున్నావా? అవునా? ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. దీనికి నీ నీతి క్రియలతో సంబంధం లేదయ్యా. దేవుడు చెప్పిన క్రియలు చేసిన వాడు దేవుని దృష్టికి నీతిమంతుడు. పాపము చేయనివాడు నీతిమంతుడు అనొద్దు. పాపము చేయనివాడు నీతిమంతుడు కాదు, దేవుని క్రియలు చేసిన వాడు నీతిమంతుడు. అలాగైతే రాహాబు అని వేశ్య నీతిమంతురాలు ఎందుకైంది? వేశ్య అంటే పాపం చేస్తుంది. ఆమె చేస్తున్న వేశ్యరికానికి నీతిమంతురాలు ఎలాగవుతుంది చెప్పండారా? కానీ బైబిల్ చెప్పింది ఏమని? రాహాబు అనే వేశ్య వేగులో వారిని సాగనంపినప్పుడు క్రియల వలన నీతిమంతురాలను తీర్చబడిందని బైబిల్ చెబుతుంటే, ఎవడో మనుషుడు చేసే క్రియలను బట్టి వానికి చూపించి అంటగట్టి వీళ్ళు నీతిమంతులు కాదు, వీళ్ళు పాపాత్ములను అంటున్నారంటే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం వర్రా. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వానికి దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఏమండి? వీళ్ళు ఇంకోటి ఏం చెప్తారో తెలుసా అండి? ఎందుకంటే ఇది కంపల్సరీగా దీనికి కౌంటర్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుని మూలంగా పుట్టినోడు ఎవడో పాపం చేయడని అంటారు. మొదటి యోహాను పత్రిక చూడండి. ఎందుకంటే ఇప్పుడు కౌంటర్కి సమాధానం చెప్పాలి, లేదంటే మళ్ళీ ఈ మాట చెప్పి చాలా మందిని డిస్టర్బ్ చేసే మనుషులు ఉన్నారు మీలో. కనుక దీనికి కౌంటర్ నేను క్లోజ్ చేస్తాను అనుకున్నా, కానీ ఈ కౌంటర్ చెప్పే క్లోజ్ చేస్తాను నేను. ఏమండి? మొదటి యోహాను పత్రికలోని 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఈ మాట చూపించి దొంగలేమంటారంటే, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన భేదం నిలిచిన కనుక వాడు పాపము చేయడు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి అంటే, ఓకే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఇందుకు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరిని మీరు దేవుని మూలంగా పుట్టినవాడని తెలుస్తారు? బైబిల్ని అడుగుదాం. బైబిల్ని అడిగితే దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎవరిని గూర్చి చెప్పిందో ఒకసారి చూడాలరా. 5వ అధ్యాయం మొదటి వచనం. ఏమండి? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు? నేను యేసే క్రీస్తుని నమ్ముతున్నానండి, రక్షకుడే రాజని నమ్ముతున్నానండి. ఇప్పుడు నేను దేవుని మూలంగా పుట్టానా లేదా? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడో పాపం చేయాలంటే యేసును రాజుగా అంగీకరించిన వాడు ఎవడు? ఆయన రాజు కాడని చెప్పలేడు, అంగీకరించకుండా ఉండడని అర్థం. పాపము చేయడంటే మళ్ళీ ఏ పాపం అందులో? మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. అది చాలా పెద్ద సబ్జెక్ట్. వీరైతే మాట్లాడుకున్నాం దానికోసం కూడా. ఏది మరణకరం, మరణకరమైన పాపం ఏంటి, మరణకరము కాని పాపం ఏంటి అనే దానికోసం కూడా మాట్లాడాలి. ఎందుకంటే అబద్ధం ఆడుతావు. మన తండ్రి అబద్ధానికి జనకుడు ఎవడో వాడు, దుష్టుడు, అపవాది. అబద్ధం పాపం కాదా? కోపం పాపం కాదా? ద్వేషం పాపం కాదా? ఎంతసేపు నరహత్య, వ్యభిచారం ఇవే పాపాలు అనుకున్నావా ఏంటి? మనిషికి పాపం వేసే నరహత్య పాపము, వ్యభిచారము పాపము, ఇదే పెద్ద పాపం అడిగి. మరి నువ్వు అబద్ధం ఆడితే అది పాపం కాదా? ఎదురు వ్యక్తిని దూషిస్తే అది పాపం కాదా? నీ సహోదరుని ద్వేషిస్తే అది పాపం కాదా? మరి ఇవన్నీ పాపాలు కాదా? అసలు తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు అన్నాడంటే నువ్వు మర్డర్తో సమానం అన్నాడు. మొన్న మాట్లాడి కదండి అక్కడ. నీ సహోదరుని ద్వేషిస్తేనే నువ్వు నరహంతకుడు అని దేవుడు అంటుంటే,
అంటే ద్వేషమే నరహత్యతో సమానం అని అంటున్నప్పుడు ఎవరు మంచోళ్ళరా? ఎంతసేపు ఎవడో ఎదుటివాడు చేసిన తప్పును గురించి మాట్లాడేవాడే కదా. కానీ ఎవడు నీతిమంతుడు చెప్పండి? నీతిమంతుడు పాపం చేయడా? నీతిమంతుడు పాపం చేస్తాడు చేయడు, నీకెందుకు? నీతిమంతుడైన వాడు దేవుని బట్టి నీతిమంతుడయ్యాడు. చూడు, దేవుడు దేని బట్టి నీతిమంతుడిగా మారుస్తున్నాడు? క్రియల వలన. అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు గనుక నీతిమంతుడయ్యాడు. అంతకుముందు అతను ఎన్నో ఉత్తమమైన కార్యక్రమాలు చేయొచ్చు, సామాజిక సేవ కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు, దాన్ని బట్టి కాదు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడింది. అతని పర్సనల్ క్రియలను బట్టి కాదు, దేవుడు చెప్పిన మాటలను చేయడం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగని ఒక నమ్మికే కాదండి, పని. అలాగే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అలాగని వాడికి నిత్యజీవం ఇస్తాడు దేవుడు? నమ్మిక ఒకటే సరిపోదు. నమ్మిన వాడు నమ్మిన క్రియలను తన బ్రతుకులో చేయడం, దేవుడు చెప్పిన వాటిని చూపించడం. నీ సహోదరుడు ద్వేషించకుండా ప్రేమించన్నాడు, ఏమండి? నీ జీవితంలో చూపించట్లేదు, ఇప్పుడు నువ్వు నమ్మినట్ట దేవుణ్ణి? నీ క్రియల మూలంగా నువ్వు నీతిమంతుడా? దేవుడు అన్నాడు నీ సహోదరుని ప్రేమించే, నీ శత్రువుగా అన్నం పెట్టన్నాడు. కానీ నువ్వు నీ సహోదరుని శత్రువుగా చూస్తున్నావు. నీ సహోదరుని నువ్వు శత్రువుగా చూస్తున్నప్పుడు ఏమండి ఇప్పుడు దేవుని మాట ప్రకారంగా చేస్తున్నట్ట వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు నీతిమంతుడా? దేవుడు చెప్పిన వాడి ప్రకారంగా చెయ్యని వాడు నీతిమంతుడు ఎలాగవుతాడండి? దేవుని నమ్మి దేవుడు చెప్పిన వాటి ప్రకారం చేసేవాడే నీతిమంతుడు. స్వనీతి వల్ల స్వక్రియల వల్ల నీతిమంతుడుగా తీర్చబడేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. కనుక దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడు అంటే, దేవుని బీజం నుంచి దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు? యేసే క్రీస్తుని నమ్మే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. యేసును రక్షకుడిగా అంగీకరించాను, క్రీస్తు అభిషక్తులను అంగీకరించాను కనుక ఆయన ఎలాంటి వాడు? ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఏమన్నాడు? రోమపత్రిక 5:8 ఆయన రక్తమే కదండి, క్రీస్తు రక్తమే కదండి మన ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది. కనుక నేను ఆయన నమ్మాను. అవునా? నేను ఆయన నమ్మాను. క్రీస్తు దేవుని యందు పుట్టాను కనుక దేవుని యందు పుట్టినవాడు పాపము చేయడు. మరణకరమైన పాపం క్రీస్తును కాదనడం కానీ, క్రీస్తు వాక్యాన్ని వ్యతిరేకించడం కానీ చేయడు వాడు. అందుకే ఏమన్నా రోమపత్రిక 5:8 దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. కనుక యేసు ప్రభువును నమ్మిన వాడిగా నేను నీతిమంతులుగా తీర్చబడుతున్నాను. ఎందుకంటే ఆయన రక్తం నన్ను కడుగుతుంది. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి నన్ను కడుగుతుంది. నేను నీతిమంతుడు గానా? పాపం చేసినందుకు దుష్టుడిని దుర్మార్గుడిని అనకండి ఏ వ్యక్తిని కూర్చైనా. ఇతను పాపం చేశాడు కాబట్టి నీతిమంతుడు కాడు అని అనడానికి ఎవరు? దేవుని యేసును క్రీస్తుగా అంగీకరించిన వాళ్ళు, దేవుని వలన పుట్టిన వాళ్ళు. ఆ అంగీకరించిన వాడు నమ్మిన వాడు ఏం చేస్తాడు? క్రీస్తు రక్తం వలన పవిత్రపరచబడుతున్నాడు. ఆయన పవిత్రమైన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అదే 1 యోహాను పత్రిక 1:7 మనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక చివరిగా చూద్దాం. కొరింథీయులకు రాస్తున్న 1 పత్రిక 4:5 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 1 పత్రిక 4:5 ముగించుకుందాం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చొద్దు. దేని గురించి తీర్పు తీరుస్తున్నావు నువ్వు? ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది. నువ్వెవడు వీడు నీతిమంతుడని, వీడు దుష్టుడని, వీడు పాపని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? నాకేం హక్కు ఉందయ్యా? ఎవరిని కించపరచొద్దు, ఎవరిని చెడ్డగా మాట్లాడద్దు, ఎవరిని దోషులను మాట్లాడే హక్కు నీకు లేదు. రహస్యాలను బయట పెట్టే రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుతుంది. కనుక నీతిమంతుడైన పాపం చేస్తాడా అంటే ప్రతివాడు పాపే. పాపం చెయ్యని వాడు నీతిమంతుడు కాదు. మరలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. పాపము చెయ్యని వాడు నీతిమంతుడు కాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నమ్మి ఆ పనిని సంపూర్ణముగా జరిగించేవాడే నీతిమంతుడు. చాలా మంది దీన్ని వక్రీకరించి నీతిమంతుడు అయితే పాపం చేయడండి, పాపం చేసిన నీతిమంతుడు కాడండి అని వక్రీకరించి చెబుతున్నారు. ఏమండి? వక్రీకరించి చెబుతున్నారు. కనుక ఆ మాటలు నమ్మకండి ప్రియులారా. నిజంగా నీతిమంతుడైన వాడు దేవుడు ఏర్పరచుకున్న నీతిమంతుడు. దేవుడు ఏర్పరచుకున్న నీతిమంతుడు ఏమంటున్నాడు ఆయన? ఏమండి? నీతిమంతుడు ఎన్నిసార్లు లేస్తాడట? అంటే నీతిమంతుడు పడిపోతాడా?
ఏమండి బైబిల్లో ఉంది కదండి ఆ మాట. ఏమండి అన్నీ గుర్తొస్తున్నాయి. ఏమండి మనకి టైం లేకపోయినా ఏమండి నీతిమంతుల కోసం ఏమనుంది చూడండి. సామెతల గ్రంథం 24:16 అండి. సామెతల గ్రంథం 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. మరి నీతిమంతుడు అయితే ఎందుకు పడిపోతున్నాడు అబ్బాడు? నీతిమంతుడు అయితే పడిపోతాడా? నీ లెక్కలో నీతిమంతుడు అయితే పడకూడదు. అసలు నీతిమంతుడు పాపమే చేయడం నువ్వు అనుకుంటున్నావు. నీతిమంతుడు తప్పే చేయడం నువ్వు అనుకుంటున్నావు. నీతిమంతుడు కూడా ఒకవేళ 7 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, సంపూర్ణంగా 7 సార్లు పడిపోయినా మళ్ళా నిలబడతాడు. దేవుడు నిలబెడతాడు వాడిని. నీకెందుకు బాధ? ఇంతకీ నీతిమంతుడు పడిపోతాడా? నీ లెక్క ప్రకారంగా నీతిమంతుడు అయితే పడిపోవడానికి వీల్లేదు అని నువ్వు అంటావు. కానీ నీతిమంతుడు కూడా పడిపోయినా తిరిగి లేస్తాడు. ఎందుకంటే వాడు నువ్వు అనుకున్నట్టుగా కాదు, దేవుడి క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడు. భక్తిహీనులు కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చగలిగిన సమర్థత దేవునికి మాత్రమే ఉంది. కనుక పాపము చేయని వాడు నీతిమంతుడు కాదండి. దేవుడు చెప్పిన వాటిని నమ్మి వాటి ప్రకారంగా సంపూర్ణంగా జరిగించేవాడు నీతిమంతుడు. అందుకే రాహాబు అనే వేశ్య దేవుని మాటను నమ్మి వారి క్రియల చొప్పున వారికి సహాయం చేసి వేగులవాన్ని పంపినందుకు క్రియల మూలముగా నీతిమంతురాలని తీర్చబడింది. అంతేగాని ఆమె వ్యక్తిగతమైన క్రియలను బట్టి కాదు. దేవుడు ఒక వ్యక్తిని బట్టి, ఆమె వ్యక్తి బట్టి చేసే క్రియలను బట్టి నీతిమంతుడుగా తీర్చడు. ఏమండి అలా ఎందరో ఉన్నారు బ్రతుకురులు. ఒక సంసోను ఉన్నాడు. ఏమండి అతని భవిష్యత్తును ఆలోచిస్తే అతను దుష్టుడుగానే కనబడుతున్నాడు, భక్తిహీనుడిగా కనబడుతున్నాడు నువ్వు అనుకుంటున్నాను. దేవుడు ఆయన దాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచలేదు. ఆయన నీతిమంతుడండి. అందుకే సంసోను నిజంగా ఎవరో తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో వేశ్య దగ్గరికి వెళ్ళినా అతని వ్యక్తిగతమైన జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అయినా అతను విశ్వాసుల జాబితాలో ఉన్నాడా లేడా? నీతిమంతుల పట్టీలో ఉన్నాడా లేదా? ఏమండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం లేదండి? సంసోను, యోప్తా, దావీదు, గిద్యోను ఎంతమంది ఉన్నారండి? మరి వాళ్ళందరూ వ్యక్తిగతంగా వాళ్ళ లోపాలు లేవా? వాళ్ళందరూ పాపాలు లేవా? వాళ్ళందరూ పాపాలు ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఎందుకు నీతిమంతులుగా తీర్చాడు? అసలు నీతి అనేది ఎలా వచ్చిందో తెలుసా? వాళ్ళు తప్పు చేయకపోవడం వల్ల నీతిమంతులుగా తీర్చబడలేదయ్యా. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నాజీరు చేయబడి దేవుని కోసం న్యాయాధిపతిగా దేవుడు నమ్మి ఫిలిస్తీన్లు అంతమందించాడు కనుక నీతిమంతుడు. వేశ్య దగ్గరికి వెళ్ళినందుకు నువ్వైతే రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చేస్తావు. వీడు వేశ్య దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వీడు నరకానికి పంపించాయని. అలాగని నేనేం తప్పును చేయమని ప్రోత్సహించట్లేదు. మళ్ళీ వక్రీకరించకండి. చాలా మంది తప్పుగా వక్రీకరించే దొంగలు ఉంటారు. తప్పు చేయమని బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించదర్రా. కానీ నీతిమంతుడు, మన నీతిమంతు కోసం మాట్లాడుతున్నాం. ఒక నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే అతనికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు వాక్యాన్ని నమ్మి దేవుడు మాట ప్రకారంగా చేసేవాడు నీతిమంతుడు. కానీ పాపం చేయకుండా ముక్కు మూసుకొని ప్రశాంతంగా ఉండేవాడు, తప్పు చేయకుండా ఉండేవాడు నీతిమంతుడు కాడు. అలా ఏ నీతిమంతుడు లేడు. ఎవడో పాపం చేయకుండా ఉండలేడు. అది బైబిల్ చెప్పిన నిజం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు నీతిమంతులుగా తీర్చే దాసులుగా ఉండాలి అనుకుంటున్నాం. అవును నాయన, మా నీతి క్రియలు మీ దృష్టికి మురికి గుడ్డలుగా ఉన్నప్పటికీ, మా స్వక్రియల వల్ల, సొంత కార్యాల వల్ల మీ దృష్టికి యోగ్యులుగా కనబడకపోయినప్పటికీ, భక్తిహీనులుగా పాపులుగా ఉన్న మమ్మల్ని సైతం మీ మాటను నమ్మినందుకు, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, మీ దృష్టిలో యోగ్యునిగా నీతిమంతులుగా ఎంచబడే భాగ్యాన్ని ఇదిగో నాకు ఈ మాటలు వినని పిల్లలందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, ఎంతోమంది దుష్టులు, దుర్మార్గులు, వక్రీకరించి అమాయకులైన వారిని బాధించే హింసకులు, అమాయకులైన వారి చేతి నుంచి అమాయకులని ప్రజలను కాపాడండి. సత్యవాక్యం వైపు వారిని నడిపించి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.